జీవాధిపతి అయిన దేవా, మీకే మహిమా. ఆశ్రయ దుర్గమైన దేవా, మీకే ఘనత. అనంత జ్ఞాని అయిన దేవా, మీకే స్తోత్రం. అతి సుందరుడు అయిన దేవా, మీకే స్తుతి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మీకే ఆరాధన. ఆకాశమందు ఆసీనుడు అయిన మా దేవా, మీకే మహిమా. మృత్యుంజయుడు అయిన మా తండ్రి, మీకే ఘనత. కృపలకు పాత్రుడు అయిన మా దేవా, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా, మీకే స్తుతి. ఆది సంభూతుడవైన దేవా, మీకే ఆరాధన. రక్షణకర్తవైన మా దేవా, మీకే మహిమా. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువా, మీకే ఘనత. జీవము గల దేవా, మీకే స్తోత్రం. రక్షణకర్తవైన మా దేవా, మీకే స్తుతి. భూమి ఆకాశములను సృజించిన మా దేవా, మీకే ఆరాధన. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, మీకే మహిమా. కీర్తనీయుడు అయిన మా ప్రభువా, మీకే ఘనత. సత్య స్వరూపువైన మా దేవా, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడు అయిన మా దేవా, మీకే స్తుతి. అద్భుతకరుడు అయిన మా తండ్రి, మీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమై ఉన్న
దేవ స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం, వాక్యమై ఉన్న దేవ స్తోత్రం, వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం హృదయపూర్వకంగా. స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి, అభిషేకించువాడా నీకు స్తోత్రం అని అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా, నీ ఆత్మ వరములతో నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, అభిషేకించువాడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, అభిషేకించువాడ స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హల్లెలూయా 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 నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హ్యాండ్. లార్డ్ యు సెడ్ కాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ యు. నా భారం నీ మీద మోపమన్నావు ప్రభువా, నా భారం నీ మీద మోపుచున్నాను నాయన. ఇదిగో నా మనసులో ఏదైతే భారంగా ఉందో, నా కుటుంబానికి ఏది భారంగా ఉందో, నా జీవితంలో ఉన్న భారం అంతటిని నీ పైన మోపుచున్నాను ప్రభువా. నా భారం నీ పైన మోపుచున్నాను నాయన. నాకు సహాయం కావాలి. ఈ వేకువజామున వేడుకుంటున్నాను, పరలోక తండ్రి నాకు సహాయం కావాలి. నీ దూతల సహాయం నాకు కావాలి. నా పట్ల ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధి నేను చూడాలి, నీ బలమైన కార్యాలు నేను చూడాలి. నీ ఆత్మ నా మీద ఉంచండి, మీ ఆత్మ నా మీద ఉంచండి. నీ బలమైన ఆత్మతో నింపండి. ప్రార్థించండి, ఆపద ప్రార్థన చేస్తూనే ఉండండి. ఓ లార్డ్ వి థ్యాంక్ యూ. Jesus, protect all your children as they are praying. Let them pray and receive the answer for their prayer. Hallelujah. We thank you, Father God. We praise you. Oh, we worship you, Jesus. Lord, my God, we thank you. Oh, we worship you, Lord, my God. Oh, Lord, every need be met. Let miracles happen, oh God. Let wonders happen, oh God. Lord, you said, ask it shall be given to you. అడుగు మనకి అనుగ్రహింపబడినన్నావు. అడుగుచున్న ప్రతి ఒక్కరిని తాకండి మా ప్రభువా. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి, మొర్ర పెట్టండి, పోరాడండి ప్రార్థనలో. Let wonders happen to your people, oh God. We thank you, Father. Amen, amen, amen. Hallelujah. We thank you, Lord. We praise you, Lord. Worship you, Lord. చెప్పండి మాట చెప్పండి. యేసయ్యా, నా భారం అంతటిని నీ మీద మోపమన్నావు, ఆదుకుంటాను వాగ్దానం చేశావు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునని సెలవిచ్చిన మా తండ్రి.
మా భారం నీ మీద మోపుచుండగా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని. హల్లెలూయా హల్లెలూయా. We praise you Lord. Oh, we worship you Jesus. Oh, we glorify your name Jesus. Hallelujah. We thank you Lord my God. We praise you Father God. We worship you. చప్పట్లు కొడుతూ మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం. జవాబు ఇచ్చినందుకు స్తోత్రం మా ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని మరి ఆ చేతులు పైకి ఎంత గట్టిగా స్తుతిస్తారో అంత గట్టిగా స్తోత్రాలు చెప్పండి ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రం 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 అని గట్టిగా గంభీరంగా. హల్లెలూయా హల్లెలూయా. We praise you Lord. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా బిగ్గరగా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాలం దేవుని స్తుతించడం మంచిది. వేకువజామున ఆయన గర్భపరుస్తుండగా ఆశీర్వాదాలు మనపైకి వస్తాయి. హల్లెలూయా. We thank you. We praise you. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములు పుట్టించుము. యేసయ్యా. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నిల్పుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నిల్పుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో ఉత్సాహంగా చప్పట్లు కొట్టి యేసయ్యను ఆరాధిస్తూ నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము. యేసయ్యా. నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను దోషినయున్నాను. పాపము చేశాను దోషినయున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే. తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే. తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకున్నా. ఎవరు తమ్ముళ్ళు గట్టిగా పడాలి. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకున్నయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా Fill with the power of the Holy Ghost. యేసయ్యా ప్రతి బిడ్డను తోడుగా అభిషేకించు. ఆత్మతో నింపు, జ్ఞానముతో నింపు. నీ జ్ఞానము దయచేయి, అభిషేకము, నీ కృప, నీ సహాయము వచ్చునుగాక. Jesus, Jesus, we praise you. Worship you, Lord. Glory. Be filled with the Holy Spirit. Be anointed. Receive the power of God, the touch of God. విడుదల, విడుదల, స్వస్థత, సమాధానం. నీ జ్ఞానము, నీ వివేకము, నీ ఆశీర్వాదము, నీ దీవెన నీ ప్రజలకు ఇవ్వండి. Thank you, Lord. Thank you, Lord. శపథలు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ నీకే ఘనత. హల్లెలూయా, we praise you. Amen. హల్లెలూయా. క్రీస్తు సమాధానం మనపైకి బలంగా దిగి వచ్చును గాక. మీకు మీ కుటుంబాలకు దేవుని సమాధానం తోడే ఉండును గాక. మీ పక్కవర్తి చెప్పండి, మీకు సమాధానం కలుగును గాక. God of this age will blind the unbeliever's mind and unbeliever's eyes not to receive the light from Jesus Christ. ఈ యుగ సంబంధమైన దేవత మరి యేసు ప్రభు వారి యొక్క వెలుగును చూడకూడనట్లుగా అనేకుల యొక్క మనోనేత్రాలను గుడ్డితనము కలుగజేసెను. 2 Corinthians chapter 4 verse 4 says, in whom the God of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అంటే మనస్సుకు గుడ్డితనాన్ని కలుగు చేశాడట ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. అంటే ఈ యుగానికి ఒక దేవత ఉంది. గాడ్ ఆఫ్ దిస్ ఏజ్, దేర్ ఇస్ ఎ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది. నాట్ ద క్రియేటర్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు కాదు. బట్ దేర్ ఇస్ అనదర్ గాడ్ who is controlling this world. ఈ లోకాన్ని ఆధీనంలో ఉంచుకునేటువంటి మరొక He is trying to blind the minds of the people. ప్రజల యొక్క మనోనేత్రాలను గుడ్డితనము కలిగించాలని That's why people కోరుతున్నారు. are not able to come to the truth. అందుకే మనుషులు సత్యం వద్దకు Many రాలేకపోతున్నారు. people fail to come and receive the forgiveness from Jesus. అనేకులు యేసు వద్దకు వచ్చి క్షమాపణ పొందుకోవడానికి విఫలమవుతున్నారు. Even అందుకే the salvation is free. రక్షణ ఉచితంగా Even ఉన్నప్పటికీ, the grace is free. కృప ఉచితమే. Even though God is giving a permission, license to come to heaven freely. పరలోకానికి వచ్చేటువంటి అనుమతి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా, But still people are going here and there to suffer a lot to get the forgiveness of their sin. వారి పాపములు పోగొట్టుకొని పాపం యొక్క క్షమాపణ పొందుకోవడానికి మనుషులు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. Why don't they understand the truth? వారు ఎందుకు సత్యమును అర్థం చేసుకోలేకపోతున్నారు? Jesus already suffered on the cross for you and me. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు ఇప్పటికే సిలువలో శ్రమలు పొందారు. What all you do it, but your sins will never, your curse will never be cancelled. నీవు ఏ పని చేసినా ఎన్ని చేసినా నీ పాపము శాపము కొట్టివేయబడలేదు. But the sinless Jesus has sacrificed everything for you. Until you come to Jesus, your sin will not be forgiven. పాపము లేని యేసుక్రీస్తు వారు నీ కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారు. యేసు వద్దకు వస్తేనే కానీ నీ పాపానికి క్షమాపణ దొరకదు. Until and unless anybody come to Jesus, their curses will not be cancelled. ఎవడైనా యేసు వద్దకు వస్తేనే గాని వారి పైన ఉన్నటువంటి శాపములు కొట్టివేయబడవు. That is why he was hanged on the cross. అందుకే ఆయన సిలువలో వేలాడి ఉన్నారు. He died on the cross. సిలువలో ప్రాణం పెట్టారు. Galatians chapter 3 verse 1 to 13. He took our curses. ఆయన మన యొక్క శాపములన్నిటినీ కూడా ఆయన సిలువలో భరించి ఉన్నారని గలతీయులు 3వ అధ్యాయం 1 నుంచి 14 వచనం వరకు. And 1 John chapter 1 verse 7, he took away all our sins. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఆయన మన పాపములన్నీ క్షమించారు. Ephesians 1:7 says
he forgives all our iniquities. ఎఫెసీయులు 1:7 ఆయన మన పాపములను మన అతిక్రమములన్నిటిని కూడా క్షమించిన దేవుడు. 1 Corinthians chapter 15 verse 3, he will remove every sin in our life. 1 కొరింథీ 15:3 మన జీవితంలో ప్రతి పాపమును కూడా ఆయన తీసివేస్తారు. So he did everything for you and me. నీ కొరకు నా కొరకు చేయవలసిన సమస్తం ఆయన చేశారు. Why not some people still they are not able to believe Jesus? అయినప్పటికీ కొందరు ఇంకా యేసునందు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు? Why this humanity is still failed to understand the love of Jesus? ఎందుకు ఈ మానవాళి ఇంకా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడంలో విఫలం చెందుతున్నారు? Demon possessed man, one day he saw Jesus and demons screamed out and said, "You are the Son of God. You came to destroy our works." Demons cried out. Demons understood who is Jesus, but people are failed to know who is Jesus. దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి కూడా యేసు వద్దకు వచ్చినప్పుడు, దేవుని కుమారుడా యేసు, నీవు మా క్రియలను నశింపచేయడానికి వచ్చి ఉన్నావా అని అతనిలోని దయ్యములే కేకలు వేస్తూ మాట్లాడుతున్నానుగా. యేసు అంటే ఎవరో దయ్యములు గ్రహించే కానీ మనుషులు గ్రహించలేకపోతున్నారు. Why people are not able to understand? ఎందుకు మనుషులు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు? He born a sinless birth and then he lived a sinless life and he died on the cross with the sinless and he has sacrificed everything and he is the only one after death risen from the death, when everybody were watching around him and he was lifted up, ascended to heaven. యేసు ప్రభువు ఒకరే పాపము లేని జన్మించి పాపము లేకుండా జీవించి మరి ప్రాణం పెట్టి సమాధుల నుండి తిరిగి లేచి మరి పరలోకంలోనికి ఆరోహణం వెళ్ళిన దేవుడు ఆయన ఒక్కడే మనం రక్షించగలరు. So this wonderful gospel when is preached, God of this world trying to blinded the minds of the unbelievers, those who don't believe Jesus, their mind is blinded by the God of this world. Bible says 2 Corinthians chapter 4:4. 2 కొరింథీ 4:4 మరి యేసునందు విశ్వాసం ఉంచిన అవిశ్వాసుల మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనము కలిగించును అని వాక్యం రాయబడింది. Spiritual blindness is far worse than physical blindness. 2 Corinthians chapter 4:4. ఈ శరీర సంబంధమైనటువంటి అంధత్వం కంటే ఆత్మీయ అంధత్వం గుడ్డితనం అనేది చాలా భయంకరమైనది. People unknowingly they are going to fall in hell. మనుషులు వారికి తెలియకుండానే వెళ్ళి నరకంలో పడిపోతున్నారు. Walking towards hell. నరకము వైపు నడుచుకుంటూ Who వెళ్ళిపోతున్నారు. blinded their mind? వారి కన్నులు ఎవరు గుడ్డితనం Who కలిగించారు? blinded their eyes? వారి కన్నులకు గుడ్డితనం ఎవరు కలిగించారు? The God of this world. ఈ యుగ సంబంధమైన దేవత. How can you say there is another God in the world? ఈ లోకములో మరొక దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలరు? Yes, that Satan is controlling this world. That is why murders are taking place. సాతానుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు, అందుకే హత్యలు జరుగుతూ ఉన్నాయి. Injustice everywhere. అన్యాయం ఎక్కడ చూసినా, Violence everywhere. ఎంతక్కడ హింస జరుగుతుంది, Rebelliousness everywhere. ఈ తిరుగుబాటుతనం కనబడుతుంది. Fightings and wars after wars. యుద్ధములు గొడవలు జరుగుతూ ఉన్నాయి. Terrorism. ఈ తీవ్రవాదం, Killing people. మనుషులను చంపుకోవడం, Killing innocents. అమాయకులను చంపుట, Ill-treating people. మనుషులను చిత్రహింసలు చేయటం. The saddest people are there. మూర్ఖపరమైనటువంటి క్రూరులుగా తయారవుతున్నారు. And mercilessly killing the small babies and small children. ఎటువంటి దయ లేకుండానే చిన్న బిడ్డలను సైతం చంపుతున్నారు. And every day dangerous things are taking place all over the world. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతిరోజు చూస్తుంటే ఎంతో ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. Who is allowing to do all these things? ఇవన్నీ జరగడానికి ఎవరు అనుమతిస్తున్నారు? Who is inspiring people to do these things? ఇటువంటి పనులు చేయమని మనుషులను ఎవరు ప్రేరేపిస్తున్నారు? For all this evil work behind, who is standing? ఇటువంటి చెడు కార్యములన్నిటి వెనక నిలబడిన వ్యక్తి ఎవరు? Come on, tell me. చెప్పండి, ఎవరు నిలబడ్డారు? Is he God? దేవుడు అంటారా? No, not at all. కానే కాదు. God is a loving God. దేవుడు ప్రేమగల దేవుడు. God is a full of love. దేవుడు ప్రేమామయుడు. But who is doing all this violence? మరి ఇటువంటి హింసలన్నీ ఎవరు చేస్తున్నారు? Killing people, destroying lives. మనుషులను చంపుట, జీవితాలను నాశనం చేయడం. No mercy at all in their eyes. వారి కళ్ళలో దయా దాక్షిణ్యం లేకుండా ఉంటున్నారు. Because the merciless devil is behind them. ఎందుకంటే ఇటువంటి దయ లేనటువంటి సాతానుడు వారి వెనక నిలబడ్డాడు. Satan is the God of this world, the Bible says. బైబిల్ సెలవిస్తుంది సాతానుడే ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి యుగ సంబంధమైన 1 దేవత. John chapter 5 verse 19, this world is given to him when Adam committed sin. 1 యోహాను 5:19 ఆదాము పాపము చేయగా ఈ లోకము అధికారము సాతానుకు అప్పగింపబడింది. Luke chapter 4:6-8, Satan said, this authority has been given to me when the man Adam committed sin. Genesis chapter 3 verse 1-8. లూకా సువార్త 4:6-8 వరకు, అలాగే ఆదికాండం 3:1 వచ్చిన వరకు కూడా మానవుడు పాపము చేసినప్పుడు అధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని సాతానుడు అంటూ ఉన్నాడు. He is working with his power on this earth. ఈ భూమిపైన తన శక్తితో కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. And if you don't believe real God, real Jesus who died for you on the cross, he will come and blind your mind so that you will never understand the truth. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజదేవుడైన యేసుక్రీస్తు వారి విశ్వాసము నీవు నమ్మకపోతే నీ మనస్సునకు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. Because he wants everybody to go to hell, because this Satan is going to
throw into the hell very soon at the end of the world when it comes. Satan and the followers of Satan, demons, evil spirits, dead spirits, which are against God, all of them they will push down to hell. In hellfire they will cry. That is why devil doesn't want any man to go to heaven. Devil says, anyhow I am going to hell. Hello brothers, my daughters, my sons, come with me to hell. ఈ సాతానుడు ఈ లోకాంతములో సాతాను నరకంలోని సాతాను అనుసరించిన వారు దురాత్మలు అపవిత్రాత్మలు అన్ని కూడా వానితో నరకానికి వెళ్ళిపోతాయి కనుక ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి వానికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని నరకానికి తీసుకుని వెళ్ళాలని వాడు That is why ప్రయత్నిస్తున్నాడు. devil oppose people to believe Jesus. ప్రజలు యేసు ప్రభువుని నమ్మకుండా అడ్డుకోవాలని సాతానుడు ప్రయత్నిస్తాడు. Except Jesus, you can worship any other god. యేసును తప్పించి వేరే ఏ దేవుడినైనా మీరు ఆరాధించుకోవచ్చు అంటారు. అందరినీ ఆరాధించవచ్చు కానీ యేసును మాత్రం ఆరాధిస్తే ఒప్పుకోవట్లేదంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఆలోచించాయి. నువ్వు ఎవరిని మొక్కినా నువ్వు ప్రాబ్లం లేదంటున్నావు. నేను నువ్వు మొక్కున్నా ప్రాబ్లం లేదు, ఇతరులు మొక్కినా ప్రాబ్లం లేదు. మరి యేసును మొక్కితే మాత్రం వద్దు వద్దు వద్దు. ఏంటి వద్దంటున్నావు అంటే అక్కడ ఏదో సీక్రెట్ ఉంది. యేసును మొక్కితే నువ్వు పరలోకం వెళ్ళిపోతావని సాతానుకు తెలుసు. కాబట్టి నువ్వు ఎవరినైనా మొక్కు, అవసరమైతే నీ ఫోటో పెట్టుకుని నువ్వే మొక్కో, లేదా మీ భార్య ఫోటో పెట్టుకుని మొక్కు, మీ భర్త ఫోటో పెట్టుకుని మొక్కు, నీ ఫ్రెండ్ ఫోటో పెట్టుకుని మొక్కు, కానీ యేసును మాత్రం మొక్కొద్దు. ఎందుకంటే యేసును మొక్కితే యేసు రక్తం నీ మీదకి వస్తుంది. యేసు రక్తం నీ మీదకి వస్తే నీ పాపం కడగబడుతుంది, నీ శాపం క్యాన్సిల్ అయిపోతుంది, నువ్వు పరిశుద్ధం అయిపోతావు. పరిశుద్ధం అయిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు ఏదో ఒక రోజున. కాబట్టి నీవు పాతాళానికి రావాలి. పాతాళానికి రావాలంటే నీ పాపం పోకూడదు. నీ పాపం పోకూడదంటే నువ్వు యేసును మొక్కకూడదు. వాటి టార్గెట్ అది. అందుకే అందరినీ మొక్కొచ్చని చెప్పిన వాళ్ళు యేసైని మొక్కితే ఎందుకు వద్దంటున్నారు. ఏ మందిరానికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా ఆరాధన చేయొచ్చు అని చెప్తున్నావు. నీవు యేసు ప్రభువారిని ఆరాధించే చర్చికి వెళ్తే ఎందుకు వద్దంటున్నావు. మరి అందరూ ఓకే అయినప్పుడు ఈయన ఎందుకు ఓకే కాదు? ఈయన ఏమన్నా కీడు చేసే దేవుడా? ఎవరికైనా ఎప్పుడైనా యేసే కీడు చేశాడా? మహాత్మా గాంధీ గారు అన్నారు, సర్వమానవ కోటికి యేసు ప్రబోధనలు అవసరము అని చెప్పన్నారు. యేసు బోధలో క్రైస్తవులకి కాదు, సర్వమానవ కోటికి అవసరం. అందరికీ అవసరమైన బోధలు. వివేకానంద గారు అన్నారట, ఏమనంటే క్రైస్తవ మిషనరీలు రండి, బాగా రండి, మా దేశానికి వచ్చి సువార్త చేయండి, ఈ యేసును గురించి ప్రకటించండి, ఈ యేసు యొక్క పరమార్థాన్ని ప్రకటించండి మా వాళ్ళకి అని చెప్పన్నారట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డరా, మరి ఎవరేమన్నా కూడా పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. సర్వలోకాన్ని ఈ సువార్త అందించినప్పుడు ప్రజలందరూ విడుదల పొంది పరలోకానికి వస్తారని ప్రభు చెప్పాడు. అయితే మరి ఈ మధ్యలో ఇంకొక అతనుండి మనుషుల మైండ్స్ని బ్లైండ్ చేస్తాడట. మనసు బ్లైండ్ అయినప్పుడు కళ్ళు ఉండి ప్రయోజనం లేదు. చూడండి, ఇప్పుడు మందు తాగుతుంటాడు, పక్కన ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ఇతను మందు తాగుతున్నాడు అంటే ఇతనికి నిజంగా బ్లైండ్నెస్ ఉందా? బ్లైండ్నెస్ లేదా? మైండ్ బ్లైండ్ అయింది కాబట్టి మైండ్ బాగుంటే ఏం తింటాడు చెప్పండి? ఏ తాగుతాడు? జ్యూసా లేదంటే ఆల్కహాలా? ఆల్కహాల్ లివర్ని కాల్చేస్తుంది. మీరు జ్యూస్లో నిప్పు వెలిగించి లేదంటే అగ్గిపెట్టెలో ఒక పుల్లని ఇలా గీసి జ్యూస్లో పెట్టండి, ఏమవుద్ది? ఆరిపోద్ది. దాన్ని ఇలా వెలిగించి తాగుతున్నటువంటి ఆ లిక్కర్లో పెట్టండి, ఏమవుతుంది? అది కాలడమే కాదు, మీ చేయిని కూడా కాస్త కాలుస్తుంది. అలా నిప్పు రాగానే ఇదిగో ఉన్నానంటుంది. అరే, కాల్చేదాన్ని ఎందుకు తాగుతున్నారు అంటే మైండ్ బ్లైండ్ అయిపోయింది. బిడ్డలను చంపడం, తల్లిదండ్రుల మీద తిరగబడ్డం, rebelliousness. Why people are doing it? Because Satan has blinded the people, those who don't believe God. దేవునియందు విశ్వాసం ఉంచినటువంటి వారి మనోనేత్రములను, మనస్సును సాతాను గుడ్డితనం కలిగించాడు. Your mind is blinded, you don't know where you are falling. నీ మనస్సు గుడ్డితనం వల్ల ఎక్కడ పడిపోతున్నావో నీకు తెలియదు. Satan always says lies and taking many people to hell. అందుకే సాతానుడు ఎప్పుడు అబద్ధములాడుతూ అనేకులను నరకంలోకి తీసుకెళ్లిపోతున్నాడు. 2 Thessalonians chapter 2:10. 2 తెస్సలోనిక 2:10, John 3:18, యోహాను 3:18, John 10:10. యోహాను 10:10. Satan comes to destroy people. సాతానుడు హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడు. Satan is speaking all lies. సాతానుడు అబద్ధములాడుతున్నాడు. People are running after him. మనుషులు అతని వెంబడే వెళ్తున్నారు. Satan says, it's okay, you can get 10 marriages, come on. సాతానుడు అంటాడు, పర్వాలేదు, మీరు ఏమైనా చేయొచ్చు రండి అంటాడు. You said divorce to your wife and run after me. నీ భార్యకు విడాకులు ఇచ్చి నన్ను వెంబడించు. You escape your responsibilities, leave your children alone on a road and run after me. నీ బాధ్యతలు తప్పించుకో, నీ పిల్లలు రోడ్డు మీద వదిలేసి నా వెనకదలు వచ్చాయి. When you go to duty, you do escape your work. నీవు డ్యూటీ
డ్యూటీకి వెళ్ళినప్పుడు నువ్వు పని చేయకుండా తప్పించుకో. You leave any secret sin, anything you can do it. నువ్వు ఎలాంటి రహస్యమైన పాపాలు ఏమైనా చేసుకోని ఇష్టం ఉంటుంది. Don't worry, nobody knows what you're doing. నువ్వేం చేస్తున్నావు ఎవరికి తెలియదులే, ఏం పర్వాలేదులే. The lies of the devil. అది సాతాను యొక్క అబద్ధాలు. Satan always says to disobey God. సాతానుడు ఎప్పుడు దేవునికి అవిధేయుడవు అని చెప్తుంది. Satan says to destroy your body. నీ శరీరాన్ని పాడు చేసుకో అని చెప్తుంది. Whatever God said regarding your body, Satan says to no problem, you do it. మన శరీరం గురించి దేవుడు ఏదైతే వద్దన్నాడు అంటున్నాడో సాతానుడు అంటాడు పర్వాలేదు నువ్వు చెయ్యి అంటాడు. సాతానుడు లోకాన్ని తలకిందులు చేస్తున్నాడు. ఏది వ్యర్థమో, ఏది వేస్టో, ఏది అవసరం లేదో, ఏది అనవసరమో దాన్నే కోరుకోమంటాడు. నీ దేహం దేవాలయం అంటే సాతాను అంటాడు ఆ దేహం దేవాలయం అంట దేవుడు వచ్చి ఉండకుండా నువ్వు పచ్చబొట్టు పడిపించుకోరా అంటాడు. పూర్తిగా నీ ఒంటిని కట్ చేసుకోమంటాడు. మైండ్ బ్లైండ్ చేస్తున్నాడు సాతానుడు అనేక మందిని. When you follow your desires more than truth, your mind will be blinded. నీవు సత్యమును విడిచిపెట్టి నీ స్వచిత్తాన్ని వెంబడించినట్లయితే నీ మనసు నిన్ను గుడ్డితనంలోకి నెట్టివేస్తుంది. Anybody who follows the desires more than the truth, their mind will become blind. సత్యాన్ని విడిచి వారి స్వ ఆశలకు వారు లోబడి ఎవరైతే అనుసరిస్తూ వెళ్ళిపోతారు అటువంటి వారి మనసు గుడ్డితనం అయిపోతుంది. My dear brother and sister, never ever follow your desires more than the truth. నువ్వు సత్యమును కోరుకోకుండా నీవు ఆశలు వెంబడి వెళ్ళవద్దు. If you follow the pleasures of this world, Satan will easily blind your mind. నీవు లోకాశలను ఇక సుఖభోగాలను వెంబడి ఆశపడి వెళ్ళినట్లయితే సాతానుడు చాలా సులువుగా నీ మనసును గుడ్డితనం కలిగిస్తాడు. 1 John chapter 2 verse 16 and 17. మొదటి యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాలు. 2 Timothy chapter 4 verse 3 and 4. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. They want preaching according to their own desires. Any preacher, any teacher, any evangelist, if he wants to preach according to his own desires and కూర్చున్న వాళ్ళ డిజైర్స్ ప్రకారంగా తన ప్రకారంగా ప్రకటించుకోవాలనుకుంటే అతని మైండ్ కూడా బ్లైండ్ అవుద్దట. ప్రీచర్ మైండ్ కూడా బ్లైండ్ అవుద్ది. ఒక్కొక్కసారి ఏంటి పాస్టర్ గారు ఈ దైవ సేవకుడికి మైండ్ ఏమైనా బ్లైండ్ అయిందా? చిన్నపిల్లలకి ప్రభు బలి ఇస్తాడేంటి? అసలు ప్రభు అంటే ఎవరో తెలియని వారు కొత్తగా వస్తే చర్చికి అలా వస్తుంటే అతనికి ప్రభు బలి ఇచ్చేస్తామేంటి? తీసుకున్న వ్యక్తి తినేటప్పుడు బ్రదర్ ఏం తింటున్నారు బ్రదర్ అంటే ఏమో అండి వాళ్ళు ఇచ్చారు ప్రసాదం అనుకుంటున్నాను తింటున్నాను. కాదు బ్రదర్ ఇది ప్రభు బల్ల బ్రదర్ ఇదేంటో తెలియదండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోమన్నాడు. పరీక్షించుకోవడమా? ఏమో పరీక్ష అనుకున్నారో రాయడం నాకేం తెలియదు, ఇవన్నీ ఇచ్చారు తిన్నాను. అలా ఎలా ప్రకటిస్తావు? ఎలాగ ప్రకటించడానికి దానికి నీకు మనసు వచ్చింది? దాన్ని ఎలా పర్మిషన్ ఇస్తావు? ఆలోచన చేయండి. మనం ప్రీచర్స్ దేవుని వాక్యమును బోధించేటప్పుడు వాక్యాన్ని జవదాడకూడదు. అలా దాటిస్తే ప్రజలు చిక్కుల్లో పడేసిన వాళ్ళు అవుతాం. ప్రజలకు దారి చూపించాల్సిన బోధకులే ప్రజలు దారి తప్పించకూడదు. 1 కొరింథీ 11వ అధ్యాయం 24-28 వరకు మీరు చదవండి. అది క్రొత్త నిబంధనలో ఉన్న భక్తుల కోసం రాయబడింది, చర్చికి వెళ్ళే వారి కోసం రాయబడింది, ఆత్మీయుల కోసం రాయబడింది. కొరింథీ సంఘం అంటేనే ఆత్మవరాలతో నింపబడిన సంఘం, పరిశుద్ధాత్మ పొందిన సంఘం. ఆ సంఘస్థులతోనే వార్నింగ్ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. జాగ్రత్త, ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు అంటాడు. అందుకే సొంత డిజైర్స్ కోసం మనం బోధించకూడదు. కూర్చున్న మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి మేము బోధించకూడదు. మేము ఏం బోధించాలంటే మమ్మల్ని పిలిచిన దేవుణ్ణి సంతోషపరచడానికి ఆయన చెప్పమన్న వాక్యాన్ని మీకు చెప్పాలి. మేము ప్రైజ్ ది లార్డ్. మీకు ఇష్టమున్నా కష్టమైనా, మీరు మమ్మల్ని అసహించుకున్నా, మీరు మమ్మల్ని సహకరించినా మాతో మేము ఉన్న వాక్యమును ఉన్నట్టుగానే చెప్పాలి. Many people, they are giving up their mind for demons and devils. Don't give your mind to demons. Come back to God and give your mind to God who created your mind. అనేకులు తన మనసును దురాత్మలు అపవిత్రాత్మలకు అప్పగిస్తున్నారు. వాటికి అప్పగించవద్దు. నీ మనసును నిన్ను సృష్టించిన సృష్టికర్తకే నీ మనసును అప్పగించాలి. Let's pray. Father God, I need your touch. ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, నీ తాకుడు నాకు కావాలి. Lord, let me have a mind of Christ. క్రీస్తు మనసు నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి. Keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని మీ గుండెల మీద పెట్టుకుంటూ చేతిని ప్రభు యేసు వైపు ఎత్తండి. Cry out to God. దేవునికి మొరపెట్టండి. Father, touch me. తండ్రి నన్ను తాకుము. Anoint me, Jesus. అభిషేకించుము యేసు. I need your power. నీ శక్తి నాకు కావాలి. I need your anointing. నీ అభిషేకం నాకు కావాలి. I want to have a right mind, Lord. నేను స్థిరమైన స్వస్థమైన మనసు కలిగి ఉండాలని I don't కోరుతున్నాను. want to have a blinded mind. నాకు గుడ్డితనము గల మనసు అక్కర్లేదు. I don't want to follow anything blindly. ఈ యొక్క లోకాన్ని నేను గుడ్డిగా అనుసరించకూడదు తండ్రి. God of this world should not come to me. ఈ యుగ సంబంధమైన దేవత నా యొద్దకు రాకూడదు ప్రభువా. He should not blind my
my people. నా ప్రజలను ఆ యొక్క మనుషులు వచ్చి గుడ్డితనం Lord, కలిగించకూడదు. open my mind. నా మనసును నూతనపరచండి. Lord, renew my mind. ప్రభువా నా మనసు నూతనపరచండి. Holy Spirit, come. పరిశుద్ధాత్ముడా రమ్ము. Give me right mind. నాకు మంచి మనసు Let ఇవ్వండి. me understand my family. నా కుటుంబాన్ని అర్థం చేసుకునే Let మనసు. me understand the word of God. దేవుని వాక్యాన్ని గ్రహించే మనసు. Let me understand my wife and children, everybody in my house. నా గృహంలో నా ప్రతి ఒక్క నా భార్యను బిడ్డలను అర్థం చేసుకునే మనసు ఇవ్వండి. Teach me how to understand studies. చదువులను అర్థం చేసుకునే మనసు ఇవ్వండి. Teach me how to understand the heart of the Holy Spirit. పరిశుద్ధాత్మ హృదయాన్ని అర్థం చేసుకునే మనసు నాకు దయచేయండి. How to hear the voice of Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే మనసు నాకు దయచేయండి ప్రభువా. Jesus, touch my life, Lord. యేసు నా జీవితాన్ని తాకుము ప్రభువా. Transform me, Jesus. యేసు నన్ను మార్చివేయండి. ప్రభువా, నాలో ఉన్న rebelliousness నుండి తీసివేయండి ప్రభువా. అవిధేయత, Lord, if there is any rebelliousness in my life, take it away, take it away. ప్రభువా నా జీవితంలో తిరుగుబాటుతనం విరోధమైనది ఏమున్నా తీసివేయండి తండ్రి. Lord, if there is any disobedience in my life, remove it, Lord. నా జీవితంలో ఎటువంటి అవిధేయత ఉన్నా తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. Make me an obedient person. నీకు లోబడే వ్యక్తిగా నన్ను మార్చండి. Make me a godly person. ప్రభువా భక్తిగల వ్యక్తిగా నన్ను చేయండి తండ్రి. Teach me, Holy Spirit. పరిశుద్ధాత్ముడు నాకు బోధించండి. Anoint me, Holy Ghost. పరిశుద్ధాత్ముడును అభిషేకించండి. Yes, continue to pray, my brother. ప్రార్థించండి సహోదరులారా. The Holy Spirit of God come upon your people and touch your people. పరిశుద్ధాత్మ దేవా నీ ప్రజలపైకి దిగిరమ్ము, నీ ప్రజలను అభిషేకించమని Let అడుగుతున్నాను. your anointing flow like a river in the name of Jesus Christ. యేసు నామములో నీ అభిషేకం ఒక నది వలె ప్రవహించును గాక. Touch them, Jesus. యేసు వారిని తాకండి. Fill them with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. And anointing come. అభిషేకము దిగిరమ్ము, Blessing come. ఆశీర్వాదము రమ్ము. Hallelujah. We thank you, my Jesus. ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. We thank you, Almighty God. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేపెట్టండి. క్యాన్సర్, టీబీ, ఆస్తమా, రక్తంలో ఉన్న వ్యాధి రోగాలు, ఎముకల్లో, నరాల్లో, ములుగులో ఉన్న రోగాలు, చర్మంలో ఉన్న వ్యాధి రోగాలు, శిరస్సు మొదలు అరిపాదం వరకు ఉన్న ప్రతి రోగము, ఆ నడుములోను, ఎన్నుముకలను, అలా గొంతుకులను, ఆ ఫైల్స్ వ్యాధి, ఆ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లం, గర్భసంచులోని వ్యాధి రోగాలు, సకల రోగములు యేసు నామములో వెళ్ళిపోమని గర్తిస్తున్నాను. Come on. Receive complete healing in the name of Jesus. యేసు నామములో పూర్తి స్వస్థత పొందుకొనండి. Thank you, Master, for healing your people. ప్రభువా నీ ప్రజలను స్వస్థపరిచినందుకు నీకు Thank you, స్తోత్రం. mighty God, for healing your people. బలమైన దేవా నీ ప్రజలను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడే సర్వ శరీరానికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. దురాత్మలు, దయ్యాలు, అపవిత్రాత్మలు, చేతబడి శక్తులు పారిపోవును గాక యేసు నామములో. ఈ రోజు నుండి మళ్ళా వారి మీదకు, వాళ్ళ ఇళ్ళ మీదకు రావద్దని గద్దిస్తున్నాను. వారి శరీరాలను పాడు చేయదని ఆజ్ఞాపిస్తున్నాను. వారి శరీరములకు స్వస్థత, వారి ఆత్మలకు రక్షణ, వారి మనసుకు శాంతి, వారి కుటుంబానికి ఐక్యత కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఘనత, మహిమ, ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆమేన్. ఆయన నామం హెచ్చించబడి, ఘనపరచబడి, మహిమపరచబడును గాక. మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడున్నా కరోనా అది తిరిగి వెళ్ళిపోవును గాక. అది తరమబడును గాక. చేతులెత్తి అడుగుదాం, ప్రభా ఈ కరోనా మా వాళ్ళ మధ్యలోకి వద్దు నాయన, దయచేసి ఆ వ్యాధి మా ప్రాంతంలో లేకుండా వెళ్ళగొట్టమని అడుగుదాం. చేతులెత్తి నాయన, చేతులెత్తి అడుగుచున్నాం, నీ సహాయాన్ని కోరుచున్నాం. యేసు నీ సహాయం మాకు కావాలి. ఆ వ్యాధి మా యుద్ధ లేకుండా చేయండి. ఆ తెగులును వెళ్ళగొట్టండి ప్రభా. ఆ తెగులు మా దేశంలో లేకుండా చేయండి, మా రాష్ట్రంలో లేకుండా చేయండి, మా ప్రజల్లో లేకుండా చేయండి, సంఘాలలోకి రాకుండా చేయండి, విశ్వాసంలోకి రాకుండా చేయండి. హట్టి వ్యాధి దూరమగును గాక. మా పిల్లలకు కానీ, స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న చిన్నారులకు కానీ, పెద్దలకు కానీ ఆ వ్యాధులు రాకుండా, సోకకుండా ప్రతి తెగులును తరివేస్తానన్నావు. అయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను యేసు రక్తంలో కవర్ చేయండి. గట్టిగా అడుగుదాం, యేసు రక్తంలో కవర్ చేయండి. యేసు రక్తము మమ్మలను కవర్ చేయునుగాక. సాతానా నీ సైన్యమును, చీకటి శక్తులరా మీ అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నా. యేసు రక్తంలో, యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాం. వెళ్ళిపో. ప్రభు ఆ కృపనిచ్చినందుకు స్తోత్రం అని చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. Say the protection of God, the protection of God. Amen. హల్లెలూయా. ఒక్కొక్క స్లైడ్ కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేయి చాపి గట్టిగా కంఠమెత్తి మరి ప్రార్థన చేయండి. ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. స్క్రీన్ వైపు మీ చేయి చాపండి, ప్రార్థన చేయండి. ప్రభా మీ దాసుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు చేస్తున్న సేవను, పరిచర్యను దీవించండి, వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వారు నడిపించే సేవను, సంఘాలను, పరిచర్యలను దీవించండి.
ఆకర్లు తీర్చివాడవు నీవే. అయా సేవలో ఏ అవసరం ఉన్నా, పరిచర్లో ఏ అవసరం ఉన్నా, మీ దాసులు నడిపిస్తున్న సంఘాల్లో ఏ అవసరం ఉన్నా, అది సంఘ స్థలం యొక్క అవసరమైన, మీ దాసుల కుటుంబంలో ఉన్న అవసరతలైన ఏ అవసరం ఉన్నా అది తీరిపోవాలనైనా, తీరిపోవాలి. గట్టిగా అడుగుదాం, తీరిపోవాలి. మీ దాసులు ఏ దేశానికి వెళ్తున్నా అనండి గట్టిగా. అన్ని దేశాలలో ద్వారాలు తెరవండి, సువార్త సభలు జరిగించండి, ఆత్మీయులైన వారిని లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, సంఘ స్థలాలు ఇవ్వండి, మందిరాలు కట్టించండి, సేవకులను సిద్ధపరచండి, ఆత్మలు రక్షించండి. ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలలో సేవ జరగాలి. ఆ కృప మీ దాసులకు దయచేయి. కృప కృప గట్టిగా అడుగుదాం. కృప 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 కృప. ఆత్మలు రక్షించబడునుగాక. అన్ని దేశాల్లో ప్రజలు దేవుని బిడ్డల రక్షణలోకి నడిపించునుగాక. ద్వారములు తెరవబడునుగాక. అన్ని దేశాల్లో నమ్మకమైన సేవకులు, యథార్థమైన సేవకులు మన ఇండియాలో, మన రాష్ట్రంలో, దేశ విదేశాల్లో దైవజన యుద్ధకు నమ్మకమైన వారిని పంపమని అడుగుదాం. గట్టిగా ప్రార్థన. యేసయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన సేవకులను, యథార్థమైన సేవకులను, మంటగల సేవకులను, పేరాశ కోసం కాకుండా, స్వార్థం కొరకు కాకుండా దేవుని సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలని మంట కలిగిన ఆత్మీయులైన సేవకులను మీ దాసుని ఎద్దుకు నడిపించండి, నడిపించండి, నడిపించండి. మా ప్రభు యేసు నామములో నడిపించండి. ఆమేన్. సేవకులు, ఇప్పటికే సేవలు చేయించున్న పరిచారకులు, పాస్టర్స్, ఎవాంజలిస్ట్, ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ మరింత నమ్మకస్తులుగా గొప్ప పరిచర్య చేయుటకు కావలసిన కృపా, సహాయము, అభిషేకం వారికి కలుగునుగాక. వారి కుటుంబాలు దీవించబడునుగాక. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో, మన దేశం అంతట్లో అనేక సంఘాలు కట్టబట్టుకు దేవుడు కృపను దయచేయునుగాక. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అలాగే కేసీఆర్ గారు, జగన్ గారు మంచి పరిపాలన అందించినట్లు వారికి మంచి ఆలోచనలు ఆ క్యాబినెట్ మినిస్టర్స్కు, అసెంబ్లీలో దేవుడు వారికి దయచేయునుగాక. మన దేశం మీద ఉన్న పాపం, శాపం కొట్టివేయబడి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రులు, మన రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, మరి అన్ని రకాల ఆర్మీలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా దేవుడైన యేసు ప్రభుని తెలుసుకునేదొచ్చునుగాక. అన్ని తెలుసుకోకుండా అడ్డగిస్తున్న ఆత్మలను యేసు అధికారం గల నామంలో బంధిస్తున్నాం. క్రీస్తు విరోధి ఆత్మ బంధించబడి మన దేశ ప్రజలకు సత్యం తెలియపరచబడునుగాక. మరి మిషనరీ కుటుంబాలన్నీ కాపాడబడి, ఆదరించబడి, వారి అక్కర్లు తీరిపోయి వారికి కావాల్సిన ఆదరణ, సహాయం ఇప్పుడే అందునుగాక. ప్రభునామంలో ప్రార్థిస్తున్న హాస్పిటల్ పాలైన వారు, ఐసీలో ఉన్నవారు, ఇంటి దగ్గర కూడా జబ్బుతో, బలహీనతో ఉన్న వారికి స్వస్థత, కనికరం చొప్పున యేసయ్య నామములో స్వస్థత, ఆరోగ్యం వచ్చునుగాక. కరోనా వ్యాధిగ్రస్తులకు, అలాగే చీకటి వ్యాధులు, తలనుండి అరికాల వరకు ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా వారందరికీ యేసు అధికారం గల నామంలో విడుదల. గట్టి చెప్పండి. మీరే ప్రార్థన చేయండి. చేయి జాపి, ప్రభువా సకల రోగాల నుండి విడిపించండి, విడిపించమని. మీకు అవకాశం వచ్చినప్పుడు చాలా గట్టిగా చేయండి. సకల రోగాల నుండి విడిపించండి ఆయన. సకల వ్యాధి రోగముల నుండి విడుదల ఇవ్వండి. ప్రభువా కనికరించుము, కాపాడండి, విడుదల ఇవ్వండి, స్వస్థపరచండి. యేసునామములో తల నుండి అరికాల వరకు ఏ రోగం ఉన్నా అది విడిచిపోమని 3 సార్లు చెప్పండి. యేసునామములో సకల వ్యాధులు యేసు అధికారం గల నామంలో. మరి మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎటువంటి చెడు అలవాట్లలో పడకుండా, ఇప్పటికే పడిన వాళ్ళు విడుదల పొందాలి. ఇక్కడ పడకుండా ఉంటే దేవుని కాపుదల కలిగి వారు దేవుని అగ్ని కంచి వేయబడి కాపాడబడుదురుగాక. ఆమేన్. మరి ఇప్పటికి అలవాట్లు పాలైన వారందరికీ విడుదల వచ్చును. అన్ని రకాల అలవాట్లలో నుండి ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థిస్తున్నా వారందరూ అన్ని రకాల అలవాట్లను విడుదల పొందుదురుగాక. ఇలాంటి అలవాట్లతో ఒక్కసారి లైఫ్ చేంజింగ్ సెంటర్కి అలా వచ్చిన వాక్యం విన్నా, యూట్యూబ్లో ఎక్కడ విన్నా, వారు వెంటనే విడుదల పొంది వారు సాక్ష్యం ఇచ్చుటకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా మారిపోదురుగాక. చేజాబు చెప్పండి. యేసు నామములో అన్ని రకాల అలవాట్ల నుండి విడుదల ఇవ్వు నాయనా. లైఫ్ చేంజ్ అయిపోవాలి ప్రభా. ఎంత క్రూరపు చీకటి అలవాట్లైనా, ఎంతగా బానిసలై ఉన్నా, ఒక్కమారు మీ దాసులు చెప్తున్న వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి. వెంటనే విడుదల రావాలి, విడుదల రావాలి ప్రభా. ఆశ్చర్యరీతిగా విడుదల ఇవ్వండి. అట్టి పాపాల మీద వారికి అసహ్యం కలుగునుగాక. ఆమేన్. న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, వరదల్లో, భూకంపాల్లో, మరి సునామీల్లో,
కరువు కాటకాల్లో ఎటువంటి కీడు కలగకుండా దేవుని పిల్లలందరూ కాపాడబడుదురుగాక. సేవకు ఇచ్చినట్లు, పరిచర్యకి ఇచ్చినట్లు, ఆ నూతన మందిర పని కొరకు ఇచ్చినట్లు నా చేతులను బలపరచిన ఆయన ఆర్థిక సహాయం దయచేయండి, అద్భుతమైన సహాయం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తుండగా కృపగల దేవా సహాయం పంపించు. ఈ 40 రోజుల్లో ప్రభువా ఆ నూతన మందిరం కొరకు నేను కూడా ప్రత్యేక కానుక ఇవ్వగలిగే సామర్థ్యము నాకు దయచేయము. చేతులెత్తి అడగండి, నాకు దయచేయ ప్రభువా, దయచేయము నాయన. అది ఎంతైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఈ 40 రోజులు ముగించేలోగా ఆశ్చర్యకార్యాలు జరగడము, మనం అనుకున్న మొక్కుబడి చెల్లించడము, కృతజ్ఞత కానుక ఇచ్చుట, అలాగే మీకు జరిగిన సాక్ష్యం చెప్పే రోజు వచ్చునుగాక. రేపటి నుండి సాక్ష్యాలు, అనేక మంది మీ సాక్ష్యం చెప్పే కార్యాలు జరుగునుగాక. ఆమేన్. చేజాపండి. యేసు నామములో మందిర స్థలం వచ్చునుగాక అనండి. స్థలం ఇచ్చేవారు వచ్చుదురుగాక, కట్టించేవారు వచ్చుదురుగాక, స్పాన్సర్ చేసేవారు వచ్చుదురుగాక. ప్రభువా సిటీలో ప్రార్థనా హాల్ దయచేయండి. ప్రతి సిటీలో కూడా లైఫ్ చేంజింగ్ ప్రేయర్ హాల్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వివాహం కాని బిడ్డలకు వివాహములు ఘనముగా యేసు నామములో జరుగునుగాక. వివాహం కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సంబంధాలు దేవుడు ఏర్పరిచి వివాహములు జరిగించునుగాక. ఆమేన్. మరి ఇల్లు లేనటువంటి వారందరికీ నివాసములు యేసు నామములో చక్కని నివాసం మీకు అనుగ్రహింపబడునుగాక. ఇల్లుని వారు చేయటండి, దేవుని రాకడ వరకు వాడుకోవడానికి ఒక నివాసము క్రీస్తు కనికరం చొప్పున మీకు దొరుకునుగాక. ఆమేన్. ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ దేవుని బిడ్డలకు వచ్చునుగాక. మరి ఆగిపోయిన ఇల్లు, ఆగిపోయిన వివాహములు, ఆగిపోయినటువంటి శుభకార్యాలు, ఆగిపోయిన ఉద్యోగం, వ్యాపారం తిరిగి రీస్టార్ట్ అవునుగాక. నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం లేవాలి. జాబ్స్ వచ్చేయాడు చూపించండి. అనేక మందికి ఉద్యోగం లేక బాధపడేవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. మీ కొరకు జాబ్స్ రిలీజ్ అవునుగాక. ఇంతకన్నా గొప్ప శాలరీస్ పొందుకునే మార్గములు తెరవబడునుగాక. మరి మీ అప్పుల బాధలన్నిటి నుండి లోన్స్ క్లియర్ అయిపోయినట్లు, అన్ని రకాల అప్పుల్లో నుండి బయటపడినట్లు సహాయము మీ యొద్దకు వచ్చునుగాక. అడగండి, ప్రభువా ప్రతి అప్పు తీరిపోవాలి, అప్పు లేకుండా సాయించరు ఆయన. అప్పు ఇచ్చేవారుగా చేయండి ప్రభువా. అప్పు పుచ్చుకోవడం కాదు కానీ అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. గట్టిగా అడగండి, నాయన నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి. అప్పు చేసే స్థితి నాకు వద్దు నాయన, అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. నన్ను దీవించు, నన్ను దీవించండి ప్రభువా. గట్టిగా అడగండి, యేసయ్యా నీ కృప దయచేయి. మా గృహంలో అప్పులు పాలవ్వకుండా సహాయం చేయి. ఉన్న అప్పులు తీరిపోటుకు సహాయం దయచేయమని చేతులెత్తి గట్టిగా అడగండి. డాడీ సహాయం కావాలి. ఆమేన్. ధారాళముగా మీ యొద్దకు వచ్చునుగాక. మరి గర్భఫలం లేని వారికి సంతానము కలుగునుగాక. ఫలము గర్భం ఫలించి గర్భఫలం పొంది వారి సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆమేన్. చిన్నగా ప్రారంభించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, స్కూల్స్ కానీ ఏవైనా దేవుని బిడ్డలు ప్రారంభించిన, చిన్నగా ప్రారంభించిన గొప్ప స్థాయికి చేరునుగాక. గాడ్ బ్లెస్ చిల్డ్రన్ అని చెప్పండి. మన పిల్లలను దేవుడు పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, మిషనరీలుగా, మరి ఐఏఎస్, ఐపీఎస్లుగా, ఇంకా అవసరమైతే మంచి హానెస్ట్ పొలిటీషియన్స్గా, లీడర్స్, పైలట్, సైంటిస్ట్, డాక్టర్స్, జడ్జెస్, ఇంజనీర్లుగాను ఇంకా గొప్ప గొప్ప వారుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభా మా పిల్లలను దీవించు నాయన, గొప్ప స్థానంలో ఉంచండి ప్రభా, గొప్ప స్థాయిలో గొప్ప స్థానంలో ఉంచండి. వారికి జ్ఞానము, తెలివిని అనుగ్రహించండి. పరీక్షలు రాయిచుండగా బిడ్డలందరికీ జ్ఞానము కలుగునుగాక, తెలివి, బుద్ధి, జ్ఞానము కలుగునుగాక. పరీక్షలు రాయిచున్న బిడ్డలందరికీ జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి బుద్ధి జ్ఞానములు అనుగ్రహింపబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి నింపుము దేవాని, ఇంతవరకు నింపాడు దేవుడు, ఇంకా అధికముగా నింపండి. నీ పరిశుద్ధాత్మతో, నీ ఆత్మవరములతో, ఫలముతో ఇంకను మీ దాసులను, వారి కుటుంబాన్ని, మమ్మలను నింపండి ప్రభా అని చేజాపి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభా మీ దాసులు, వారి కుటుంబాన్ని, అలాగే పరిచర్యలో ఉన్న మమ్మల్ని అందరినీ ఇంకను అధికముగా నాయన అనండి గట్టి, ఇంకా అధికముగా ఆత్మబలంతో, శక్తితో, కృపతో నింపుము. నింపుము దేవాన్ని బిగ్గరగా నాలుగు, నింపుము దేవా, నింపుము నాయన, నింపండి మా ప్రభా. బలముతో నింపు, శక్తితో నింపు, కృపతో నింపు. మంచి ఆరోగ్యం దయచేయి, మంచి బలమును మాకు దయచేయండి. నేనంటాను ఆమె చెప్పండి, మనమును మన కుటుంబాలను ఆత్మతో నింపబడుదుముగాక, ఇంకా నింపబడుదురుగాక, ఇంకా ఇంకా ఆశీర్వదించబడుదురుగాక. నెక్స్ట్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి. యెరూషలేమాని క్షేమం కలుగునుగాక, వర్ధిల్లుదుగాక. యెరూషలేమాని సరిహద్దులో సమాధానముండునుగాక.
ప్రార్థన చేద్దాం, గట్టిగా చేయండి. ప్రభా, యెరూషలేం కొరకు ప్రార్థన చేయించున్నాను. యెరూషలేంలో సమాధానం ఉండాలి. సమాధానం ఉంచు నాయన. కాపుదలు ఇవ్వండి. నీ కనికరం చొప్పున కాపాడండి. నీ ప్రజలను కాపాడండి ప్రభా. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి గట్టిగా. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము సర్వము నీదై ఉన్నది మా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీకు అనే మాట తీసి నాకు అనిపించదు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. దేవుని కాపుదల మీకు తోడే ఉండును గాక. ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడుతాను. ప్రపంచం దేనికైతే భయపడుతుందో దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొట్టి ఆరాధిస్తూ కాపాడు. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. దేవుని వాక్యమైన మనము పరిశుద్ధాత్మని ఆధారం, యేసు రక్తమైన ఆశ్రయం. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. 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 జయ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. ఓ సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. యేసు నామమే నాకాశ్రయం, యేసు రక్తమే కాపాడును. యేసు నామ
యేసు రక్తమే నీ కరుణ నా గుడారము సమీపించదు ఏ అపాయము రాకుండా యేసు రక్తమే కాపాడు నీ కరుణ నా గుడారము సమీపించదు ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు జయం జయం యేసు రక్తమే 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 Glory! Hallelujah! Praise the Lord! యేసు రక్తములో నీకు జయం, విడుదల, స్వస్థత, సమాధానం, నీ ఇంటికి రక్షణ. దేవుని కృప, దేవుని సహాయం. దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడే ఆధారము దేవుని వాక్యమే నా బలము పరిశుద్ధాత్ముడే ఆధారము యేసు రక్తమే నాకాశ్రయం యేసు సన్నిధి నా జయము యేసు రక్తమే నాకాశ్రయం యేసు సన్నిధి నా జయము జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం ప్రతి ఒక్కరు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు రక్తమే నీ కరుణ నా గుడారము సమీపించదు నీ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు నీ కరుణ నా గుడారము సమీపించదు నీ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు 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 హల్లెలూయా! ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడు. ఆమేన్. ప్రత్యేక గమనిక. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తదుపరి సమాచారం మీకు అందించే వరకు అన్ని లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం మరియు ప్రతి శని ఆదివారాల్లోనూ ప్రత్యేక సందర్భాలలోనూ దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు అందించే పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన ఆత్మీయ దైవవాక్య సందేశాలను పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారాను మరియు లైఫ్ చేంజింగ్ అను మా ఛానల్ ద్వారాను వివిధ సువార్త ఛానల్స్ ఆరాధన కల్వరీ ఛానల్స్ ద్వారాను దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు మీ కొరకు ప్రత్యేక వాక్య సందేశాలను అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ విపత్కర సమయంలో మీ గృహాలలోనే ఉంటూ మీ గృహాలను విడిచి బయటకు రాకుండా ప్రభుని స్తుతించి ఆరాధించే చక్కని అవకాశం. మరిన్ని వివరములకై 9542902902 7799902101 7799934576. జీవాధిపతి అయిన దేవా, మీకే మహిమా ఆశ్రయ దుర్గమైన దేవా, మీకే ఘనత
అనంత జ్ఞాని అయిన దేవ, నీకే స్తోత్రం. అతి సుందరుడు అయిన దేవ, నీకే స్తుతి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకే ఆరాధన. ఆకాశమందు ఆసీనుడు అయిన మా దేవ, నీకే మహిమా. మృత్యుంజయుడు అయిన మా తండ్రి, నీకే ఘనత. కృపలకు పాత్రుడు అయిన మా దేవ, నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవ, నీకే స్తుతి. ఆది సంభూతుడవైన దేవ, నీకే ఆరాధన. రక్షణకర్తవైన మా దేవ, నీకే మహిమా. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువా, నీకే ఘనత. జీవము గల దేవ, నీకే స్తోత్రం. రక్షణకర్తవైన మా దేవ, నీకే స్తుతి. భూమి ఆకాశములను సృజించిన మా దేవ, నీకే ఆరాధన. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, నీకే మహిమా. కీర్తనీయుడు అయిన మా ప్రభువా, నీకే ఘనత. సత్య స్వరూపువైన మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడు అయిన మా దేవ, నీకే స్తుతి. అద్భుతకరుడు అయిన మా తండ్రి, నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాక్యమై ఉన్న దేవ స్తోత్రం. వాక్యమై
వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి పాడదాం హృదయపూర్వకంగా. స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం తండ్రి. అభిషేకించువాడా నీకు స్తోత్రం అని అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. నీ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా. నీ ఆత్మ వరములతో నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. అభిషేకించువాడ స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. నీ శక్తితో నింపి వరములు దయచేసి పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హల్లెలూయా 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 నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను. మై లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హ్యాండ్. లార్డ్ యు సెడ్ కాస్ట్ యువర్ బర్డన్స్ అపాన్ యు. నా భారం నీ మీద మోపమన్నావు ప్రభువా. నా భారం నీ మీద మోపుచున్నాను నాయన. ఇదిగో నా మనసులో ఏదైతే భారంగా ఉందో, నా కుటుంబానికి ఏది భారంగా ఉందో, నా జీవితంలో ఉన్న భారం అంతటిని నీ పైన మోపుచున్నాను ప్రభువా. నా భారం నీ పైన మోపుచున్నాను నాయన. నాకు సహాయం కావాలి. ఈ వేకువజామున వేడుకుంటున్నాను. పరలోక తండ్రి నాకు సహాయం కావాలి. నీ దూతల సహాయం నాకు కావాలి. నా పట్ల ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా నీ సన్నిధి నేను చూడాలి. నీ బలమైన కార్యాలు నేను చూడాలి. నీ ఆత్మ నా మీద ఉంచండి. మీ ఆత్మ నా మీద ఉంచండి. నీ బలమైన ఆత్మతో నన్ను నింపండి. ప్రార్థించండి. ఆపద ప్రార్థన చేస్తూనే ఉండండి. ఓ లార్డ్ వి థ్యాంక్ యూ. Jesus, protect all your children as they are praying. Let them pray and receive the answer for their prayer. Hallelujah. We thank you, Father God. We praise you. Oh, we worship you, Jesus. Lord, my God, we thank you. Oh, we worship you, Lord, my God. Lord, every need be met. Let miracles happen, oh God. Let wonders happen, oh God. Lord, you said, ask it shall be given to you. అడుగు మనకి అనుగ్రహింపబడినన్నావు. అడుగుచున్న ప్రతి ఒక్కరిని తాకండి మా ప్రభువా. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. మొర్ర పెట్టండి. పోరాడండి ప్రార్థనలో. Let wonders happen to your people, oh God. We thank you for the Lord. Amen, amen, amen. Hallelujah. We thank you, Lord. We praise you, Lord. Worship you, Lord. చెప్పండి మాట చెప్పండి. యేసయ్యా నా భారం అంతటిని నీ మీద మోపమన్నావు. ఆదుకుంటాను వాగ్దానం చేశావు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునని సెలవిచ్చిన మా తండ్రి, మా భారం నీ మీద మోపుచుండగా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు వేలాది స్తోత్రాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి.
జవాబిచ్చినందుకు స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు స్తోత్రమని. హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. Oh, we worship you, Jesus. Oh, we glorify your name, Jesus. Hallelujah. We thank you, Lord, my God. We praise you, Father God. We worship you. చప్పట్లు కొడుతూ మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు స్తోత్రం. జవాబిచ్చినందుకు స్తోత్రం మా ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినందుకు స్తోత్రమని. మరి ఆ చేతులు పైకి ఎంత గట్టిగా స్తుతిస్తారో అంత గట్టిగా స్తోత్రాలు చెప్పండి ప్రభా. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వేలాది స్తోత్రం 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 అని గట్టిగా గంభీరంగా. హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Lord. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా బిగ్గరగా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయకాలం దేవుని స్తుతించడం మంచిది. వేకువజామున ఆయన గర్భరిస్తున్న ఆశీర్వాదాలు మనపైకి వస్తాయి. హల్లెలూయా. We thank you. We praise you. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఆమేన్. మహిమ నీకే ఘనత. హల్లెలూయా. We praise you. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు సమాధానం మనపైకి బలంగా దిగి వచ్చును గాక. మీకు మీ కుటుంబాలకు దేవుని సమాధానం తోడే ఉండును గాక. మీ పక్కవర్తో చెప్పండి, మీకు సమాధానం కలుగును గాక. Hear the message. ఈరోజు దేవుని వర్తమానాన్ని మనం విందాం. God's call to spiritual growth. ఆత్మీయ ఎదుగుదల కొరకు దేవుడిచ్చినటువంటి పిలుపు. God is calling everyone should have a spiritual growth. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో ఎదగాలని దేవుడు కోరుతున్నారు. 2 Peter chapter 1 verse 1 to 11. 2 పేతురు మొదటి అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. And 2 Peter chapter 1 verse 5 to 9 we will read it. 2 పేతురు మొదటి అధ్యాయము 5 నుండి 9 వరకు కూడా మనం ఇప్పుడు వాక్యం చదువుదాం. Besides this, giving all diligence, add to your faith virtue, and virtue knowledge. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. When you come to God, what is happening in your life? What God is expecting from us saved believers? నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు నీకు ఏమి మేలు ప్రయోజనం కలుగుతుంది, లేక రక్షణ పొందిన విశ్వాస వద్ద నుండి దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నారు? There are 8 steps in your spiritual life. నీ ఆత్మీయ జీవితానికి 8 మెట్టులు. The first one begins with faith. మొట్టమొదటిది విశ్వాసముతో ప్రారంభమవుతుంది. It is impossible to please God without faith. Hebrews chapter 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండే అసాధ్యము. హెబ్రీయులు 11:6 వచనం. Mark 11:20 to 24.
మార్కు 11:20 నుండి 24 వరకు. And Habakkuk chapter 2 verse 1 to 4. హబక్కూకు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. Righteous man lives by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. Abraham was made righteous because of faith. James chapter 2 verse 21 and 22. యాకోబు 2:21-22 ప్రకారంగా అబ్రహాము తన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. Hebrews total chapter 11 says that people with faith. హెబ్రీయులు 11వ అధ్యాయం అంతా కూడా ఆ విశ్వాస వీరులుగా ఉన్నటువంటి వారందరి గురించి కూడా చెప్పబడింది. What is faith? Believing God as he promised in his word. Acts chapter 27 verse 25. విశ్వాసం అనగా దేవుడు తన వాక్యములో వాగ్దానము చేసినటువంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచుట. Right faith and real faith. సరైన విశ్వాసము నిజమైన విశ్వాసం. Real faith has substance. నిజమైనటువంటి విశ్వాసం అనేది మనము చూచుట ద్వారా కాక మరి నిజ స్వరూపం అయ్యింది. Real faith is precious. నిజమైనటువంటి విశ్వాసములో గొప్ప విలువైనది. Real faith is common, it is universal. నిజ విశ్వాసం అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినది. Real faith is perfect faith. నిజమైనటువంటి విశ్వాసం అనేది అది రుజువు చేయబడింది లేక పరిపూర్ణమైనది. 1 Thessalonians chapter 2:13 real faith is biblical. మొదటి తెస్సలోనిక 2:13లో నిజమైన విశ్వాసం బైబిల్ అనుసారమైనది. Your spiritual journey started with faith. నీ ఆత్మీయ ప్రయాణము ఇక విశ్వాసంతో ప్రారంభమవుతుంది. First of all, by having faith we believe in God. మొట్టమొదటిగా విశ్వాసం ఉండడం ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచుతాం. కుమారి నీ విశ్వాసం వలన స్వస్థత పొందావు అని 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో శరీరము ఆరోగ్యం అంతా క్షీణించిపోయి అనేక హాస్పిటల్ తిరిగిన బాగుపడక లాస్ట్కి ప్రభు యొద్దకు వచ్చి స్వస్థపడిన వ్యక్తితో ప్రభు ఏమన్నాడు తెలుసా? కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గల దానివే ఇంటికి వెళ్ళమన్నాడు. మార్క్ చాప్టర్ 5 verse 34. మార్కు సువార్త 5:34 వచనం. Luke chapter 7 verse 9. లూకా 7:9. Great faith. గొప్ప విశ్వాసం. విశ్వాసం లేకుండా కార్యాలు జరగవు. ఎందుకనంటే బైబిల్లో ప్రభు అన్నాడు, తన సొంత గ్రామానికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. తన సొంత గ్రామంలోకి వెళ్ళేది అద్భుతాలు చేయండి చూద్దాం అన్నారు చాలామంది. అంటే ప్రభు చేయలేదు. శిష్యులు అడిగారు, ప్రభు ఏంటి అన్ని ఊర్లో చేసావు, ఈ ఊర్లో చేయవేంటి? వాట్ హ్యాపెండ్ లార్డ్ అంటే ప్రభు అన్నాడు, వారి అవిశ్వాసమును బట్టి నేనేమీ చేయను అన్నాడు. సో ఈ రోజు కూడా అవిశ్వాసంతో గుండెల నిండా నిండుకున్న వాళ్ళకి ప్రభు ఏ కార్యము చేయనన్నాడు. నువ్వు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. కొంతమంది అంటారు దేవుడు ఉంటే కనబడమంటే నేను నమ్ముతానని. ఆయన కనబడ్డాక నువ్వు నమ్మేదేంటి? దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావా అంటే కనిపిస్తే నమ్మేది నమ్మకం కాదు, కనబడిన తర్వాత నమ్మాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉన్నారు. లెక్చరర్ అన్నారట దేవుడు లేడని రుజువుపరిచి పిల్లల్ని నమ్మించాలి. ఏమని? దేవుడు లేడు, దయ్యం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, ప్రార్థనలు అక్కర్లేదు, మీకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పడానికి. అతను ఏమన్నా అంటే, రే పిల్లలు బాగా వినండి, అసలు దేవుడు లేడు అని నేను మీకు ఎలా చెప్తానంటే మీ నోట్తోనే చెప్పిస్తాను అని అంటే పిల్లలందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడు లేడని మాతో చెప్పిస్తారంటే ఎలాగాని. ఒక పిల్లడిని పిలిచారు, రవి ఇట్రా అంటే వచ్చాడు ముందుకి. రవి బయటికి చూడు, కిటికీలో నుండి పశువులు కనబడుతున్నాయి పొలాల్లో. అవును సార్ కనబడుతున్నాయి, ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. రవి ఈ కిటికీలో చూడు, కొబ్బరి తోట కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. బయటికి వెళ్ళి పైన ఆకాశం చూడు, సూర్యుడు ఉన్నాడేమో చూడమంటే బయటికి వెళ్ళి చూశాడు. కనిపిస్తున్నాడు రవి, లోపలికి వచ్చినప్పుడు కనిపిస్తున్నాయి. ఏం కనబడ్డాయి? సూర్యుడు కనబడ్డాడు, ఆకాశం కనబడింది. ఆకాశం ఉంది కాబట్టి, సూర్యుడు ఉన్నాడు కాబట్టి నీకు కనిపించాడు. ఇప్పుడు రవి దేవుడు ఉన్నాడేమో చూడు అన్నాడు. చూశాడు, కనిపిస్తున్నాడా రవి అంటే కనబట్టలేదు. దేవుడు లేడు కాబట్టి నీకు కనబట్టలేదు అన్నాడు. చిటికలో అందరితో దేవుడు లేడు అనిపించాడు. పిల్లలందరూ హవాకైపోయారు. సండే స్కూల్కి వెళ్తున్న పిల్లోడికి మాత్రం గుండె మండుతుంది. దేవా లేడు అంటున్నాడు ప్రభా. అంటే ఏమన్నాడు? చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి, పక్షులు ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి, మనుషులు ఉన్నారు కాబట్టి కనబడ్డారు, ఆకాశం ఉంది కాబట్టి, నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి సూర్యుడు ఉన్నాడు కాబట్టి కనబడ్డాడు, దేవుడు లేడు కాబట్టి కనబడలేని చెప్పేశాడు. పిల్లలందరూ కూడా అయితే అక్కడ ఉన్నటువంటి బాగా వాక్యం విని దేవుని వాక్యాన్ని గుండెల్లో దాచుకున్న యవనస్తులు గుండె వాక్యంతో మండిపోతుందేమో. సార్ మీరు అడిగినట్టుగా నేను కూడా రవిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా? మీ నోటితో దేవుడు ఉన్నాడని అనిపిస్తానండి అన్నాడట. నా నోటితో దేవుడు అనిపిస్తావా? లేడు కదా, కనబట్టలేదు కదా. నేను అనిపిస్తాను సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి. ఓకే వచ్చాను. ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు రవి నేను కూడా అడుగుతాను, పక్షులు ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. చెట్లు ఉన్నాయా? కనిపిస్తున్నాయి. ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. బయట పశువులు కనబడుతున్నాయి. ఉన్నాయి కాబట్టి కనబడ్డాయి. ఇప్పుడు మన లెక్చరర్ గారు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఉన్నారు కాబట్టి కనబడ్డారు. మన లెక్చరర్ గారి బుర్రలో మెదడు ఉందో లేదో చూడు అన్నారట. కనబట్టలేండి. మన లెక్చరర్ గారికి పిల్లలు చెప్పండి బుర్రలో మెదడు లేదు అన్నారట. హే నాకు మెదడు లేకుండా అయితే తీసి చూపించండి. అవును సార్ కనబడితేనే ఉన్నట్టు, కనబడకపోతే మీరే అన్నారు కదా దేవుడు కనబడకపోతే లేడని అన్నారు కదా. మీకు బుర్రలో మెదడు లేదు, మీ మెదడు మాకు కనబట్టలేదు, మీ గుండె మాకు కనబట్టలేదు కాబట్టి మీ లోపల గుండె లేదు అని అంటే, కనబడకపోయినా ఉంది నాయనా అన్నాడట. ఇప్పుడు కనబడకపోయినా ఉన్నాడు మాస్టర్ అన్నాడట. కనబడకపోయినా ఉన్నాడా లేడా?
ఎలా చెప్పగలరంటే భూమికి ఎవరండి స్పీడ్ పెట్టింది? తన చుట్టూ తను తిరగమని స్పీడ్ పెట్టింది ఎవరు? ఆ స్పీడ్ ఎక్కువ తిరిగితే మొత్తం నాశనం అయిపోద్ది, తక్కువ తిరిగితే అన్ని స్లో అయి పడిపోతాయి. కానీ కరెక్ట్ స్పీడ్లో తిరుగుతుందండి. మీరు పెట్టారా, మీ తాతగారు పెట్టారా, ఎవరు పెట్టారు సార్ అంటే ఎవరు పెట్టారు నాకు తెలియదు కదా. తెలియని వాడే దేవుడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా అంటే లెక్చరర్ గారు చెప్పాడు ఉన్నాడు. అంటే నీకు కనబడకపోయినా దేవుడు ఉన్నాడు. కనిపించేవన్నీ నాశనం అయిపోతాయి ఒకరోజు, మీకు తెలుసో తెలీదు. కనబడనివన్నీ నిరంతరము ఉంటాయి. థింగ్స్ వాట్ వి సీ దే విల్ డిసపియర్ వన్ డే, బట్ థింగ్స్ వాట్ వి కెనాట్ సీ దే విల్ బి దేర్ ఫర్ ఎవర్. మనకు కనిపించేవన్నీ ఒక దినాన అవి నాశనమై కనుమరుగవుతాయి, కానీ మనకు కనిపించిన అదృశ్యమైనవి అవి నిరంతరము ఉండేవి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. వెళ్ళింది 12 సంవత్సరాల వ్యాధితో వెళ్ళింది. యేసు వస్త్రాలు ముట్టగానే వెంటనే స్వస్థత వచ్చింది. తనలో తను అనుకుందట యేసు వస్త్రాల్లో స్వస్థత ఉంది అని. అయితే వస్త్రం ముట్టి ఆమె ఆ విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే ఆమె విశ్వాసం ద్వారా. ప్రభు అన్నాడు అక్కడ, నా వస్త్రము కాదు నీ విశ్వాసం అన్నాడు. సో ద ఫెయిత్, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. ద బిలీవర్ షుడ్ హ్యావ్ ఫెయిత్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాట్? వర్చ్యూ. విశ్వాసము నందు సద్గుణము. సద్గుణం అంటే మంచి గుణము, వర్చ్యూ. చాలా మందిలో విశ్వాసులే కానీ మంచి గుణం ఉండదు. విశ్వాసులే బాగా ప్రార్థన చేస్తారు కానీ మంచి గుణం ఉండదు. పక్కన కూర్చొని ఉంటారు, ఇంకెవరైనా వచ్చి కొంచెం జరగని బ్రదర్, ఎక్కడుంది స్థలం ఇలా అవతలకి అని చెప్పంటారు. మంచి విశ్వాసులే టయానికి వస్తారు కానీ పక్కవాడి కోసం ఏమాత్రం మనస్సు ఉండదు. దేవుని బిడ్డారా, వట్టి విశ్వాసం ఉంటే చాలదు. విశ్వాసమైన నీవు సద్గుణం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు మనల్ని రక్షించింది మంచి పనులు చేయడానికి. రక్షింపబడ్డాక కూడా పాత జీవితం జీవిస్తానంటే నువ్వు రక్షింపబడి వెనక్కిపోయిన వ్యక్తి అవుతావు. రక్షించబడ్డావు అంటే ఇక క్రీస్తు కృపలోకి వచ్చేసేయాలి. ఆయనలాగా జీవించడం ప్రారంభించు, ఆయన వల్లే ప్రవర్తించడం ప్రారంభించు. సద్గుణం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నట్టు సద్గుణవంతులుగా ఎంచుకున్నాడు. సద్గుణం తర్వాత నెక్స్ట్ మూడవదిగా జ్ఞానము. జ్ఞానం అనేది లేక నా ప్రజలు నశించిపోతున్నారని హోషియా 4:6 అంటాడు. జ్ఞానం లేకే నా ప్రజలు నశించిపోతున్నారు. అంటే దేవుని బిడ్డలారా, జ్ఞానం ఉన్నప్పుడు మనం నశించిపోకుండా కాపాడబడతాం. జ్ఞానం లేక నశించిపోతున్నారట. కాబట్టి మన జీవితాల్లో జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం అనేది కాపాడుతుంది, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కడుతుంది. సామెత 14:1-2 వచనాల్లో. జ్ఞానము తెలివికి మూలం. అంటే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. పరలోకం దిగొచ్చే జ్ఞానం ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం ఇతరులను మోసం చేయడంలో, ఇతరులను పడగొట్టడంలో, నమ్మించి ద్రోహం చేయడంలో, నమ్మించి వారిని మోసం చేసి ఇబ్బందులు పెట్టడంలో ఈ లోక జ్ఞానం. దయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడేలా నేర్పిస్తుంది. When you have wisdom, you need to have self-control. That's more important. జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. Temperance. Many people are losing this. They're not having this. ఆశా నిగ్రహము కలుగుట చాలా ప్రాముఖ్యమైనది. అనేకులు దీన్ని కోల్పోతూ They ఉన్నారు. are missing the self-control. ఆశా నిగ్రహాన్ని వారు కలిగి ఉండటం లేదు. The temperance is more important in our life. మన జీవితంలో ఆశా నిగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. You should ask, Lord, control me. ప్రభువా నన్ను నియంత్రించండి అని Not to అడగాలి. go after the world. నేను లోకం వెంబడి వెళ్ళకపోకుండా. When Samson was going away from God, nobody could control him, but he went away and he destroyed himself. Judges chapter 14, 15, 16, 3 chapters, you will understand how much he lost by going away from God, not controlling himself. సంసోను ఆ విధంగా ఆశా నిగ్రహము కోల్పోయి దేవునికి దూరమై లోకములోనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా ఆయనను అదుపు చేయలేకపోయారు, ఆపలేకపోయారు. న్యాయాధిపతులు 14, 15, 16 అధ్యాయాలన్నీ కూడా చదివినప్పుడు తన జీవితంలో లోకాన్ని అనుసరించడం ద్వారా ఏమి పోగొట్టుకునేంత నాశనం వేయడం మనం చూడగలం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, ask God to control you. నిన్ను నీవు నియంత్రించుకునే శక్తి మన దేవుని అడుగు. Controlling is more important in Christian life. క్రైస్తవ జీవితంలో ఆశా నిగ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. When we don't have self-control, we cannot live a proper Christian life. 1 Timothy chapter 1 verse 7. మొదటి తిమోతి 1:7 ప్రకారంగా ఆశా నిగ్రహం కలిగి లేనప్పుడు క్రైస్తవ జీవితాన్ని సరైన రీతిలో జీవించలేం. Galatians chapter 5 verse 22, the last fruit of the spirit is called self-control. గలతీయులు 5:22లో ఆత్మ ఫలములో ఆఖరుది ఆశా నిగ్రహం అని పిలువబడింది. We need to have self-control, my brother. మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలి సహోదరులారా. That will lead you to the higher levels. అది మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించడానికి చేరుస్తుంది. Ruth had a self-control. రూతు ఆశా నిగ్రహం కలిగి ఉన్నది. In other words, she also had a temperance. మరొక మాటలో చెప్పాలంటే ఆమె సహనము కూడా కలిగి ఉంది. And she got many opportunity to go back and to get married because her husband died. ఆమె యొక్క భర్త చనిపోయాడు కనుక మరలా వెళ్ళి వివాహం చేసుకునేటువంటి అవకాశం ఆమెకు ఉంది. Because she is only below 30 years old. ఎందుకనగా ఆమె 30 సంవత్సరాల కన్నా లోపల వయసు కలది. But she said to her mother-in-law, your God is my God, your place is my place, your people are my people, and she controlled herself and went after God's word. ఆమె తన అత్తగారితో ఈ విధంగా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పి తనను తాను నిగ్రహించుకొని దేవుని మార్గాన్ని వెంబడించింది. You have self-control, you need to add what?
ఆశా నిగ్రహం ఉన్నప్పుడు తర్వాత మనం ఏం కలిగి ఉండాలి? Perseverance. సహనము కలిగి ఉండాలి. When you have perseverance, సహనమును కలిగి ఉన్నప్పుడు you have patience. నీవు సహనాన్ని ఓర్పు కలిగి ఉంటావు. Patience is a wonderful gift. అది చాలా అద్భుతమైన వరం అది. If you don't have patience, you will become patient. నీవు ఈ సహనాన్ని ఓర్పును కలిగి ఉండకపోతే అనారోగ్యమయ్యే ప్రమాదం ఉంది. డ్రైవింగ్ చేసే వ్యక్తికి అసలు పేషెన్స్ లేదనుకోండి, ఫాస్ట్ వెళ్ళాలనుకోండి, నెక్స్ట్ డే ఎక్కడుంటాడు? పేషెంట్ గా ఉంటాడు హాస్పిటల్లో. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి. When you have to perseverance, you need to add what? Godliness. సహనము మనం కలిగి ఉన్నప్పుడు సహనమునందు భక్తిని కలిగి ఉండాలి. When you have godliness, you need to add something else, that is the brotherly kindness. భక్తి కలిగి ఉన్నప్పుడు భక్తి యందు సహోదర ప్రేమను కలిగి When ఉండాలి. you have brotherly kindness, we need to add love, charity. సహోదర ప్రేమ యందు మనము దయను ప్రేమను కలిగి ఉండాలి. If you are missing any of these 8 points, మీరు ఈ 8 విషయాల్లో దేనిని లేకుండా కోల్పోయి ఉన్నా, you are a Christian but blind Christian. నీవు క్రైస్తవుడివే కానీ గురుడి క్రైస్తవుడివి. You are a Christian, you are able to see short but you have long sight problem. నీవు క్రైస్తవుడివే అయినప్పటికీ కూడా నీవు దూరదృష్టి లేనివాడు, దగ్గర చూపు కలిగిన వాడు మాత్రమేగానే ఉంటావు. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడు. అంటే క్రైస్తవుల్లో ఇవి లేని వాళ్ళు, ప్రభుని వెంబడిస్తున్న వారు, ఆ పైన చదవబడిన అవి లేకుండా ఉంటే ఆ వ్యక్తులు గ్రుడ్డి క్రైస్తవులు అవుతారట. క్రైస్తవుడే గాని గ్రుడ్డితనం కలిగిన క్రైస్తవుడు. నెక్స్ట్ ఏంటంటే దూరదృష్టి లేని వారు. అంటే దగ్గరునే చూస్తారు కానీ దూరం ఉన్నది చూడలేరు. ఈ దూరదృష్టి లేని వ్యక్తి రైలు పట్టాల మీద నడుస్తుంటే ఏమగును? యాక్సిడెంట్ అవును. ఎందుకంటే దూరంలో ఉండగా ట్రైన్ కనిపించదు, ఎక్కడికి వచ్చా కనిపిస్తుంది, ఈలోగా యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకని అయింది అంటే దూరం ఉన్న వాటిని చూడలేకపోయాడు కానీ ఎక్కడున్న వాటిని చూశాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం దగ్గర దృష్టి కలిగి దూరదృష్టిని వదిలేస్తున్నాం. నీకు దగ్గర దృష్టి ఉండి దూరదృష్టి లేకపోతే నష్టపోయిన క్రైస్తవుడిగా ఉంటావు. Don't be a failed Christian or failure Christian, but God wants you to have a sight where you can see a long, where you can see short. Both the way you are able to see. నీవు విఫలమైనటువంటి ఓడిపోయే క్రైస్తవుడిగా ఉండకూడదు, కానీ నీవు దూరదృష్టి కలిగి ఉండాలి, దగ్గర దృష్టి కలిగి ఉండాలి. రెండు విధాలుగా చూడగలిగే విశ్వాసిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. To be a matured Christian, we need to have all these points. ఆత్మలో ఎదిగినటువంటి చక్కని క్రైస్తవుడిగా నీవు ఉండాలంటే ఈ అంశాలన్నీ కలిగి ఉండాలి. See, first of all, you started your spiritual journey at faith, with faith. మొట్టమొదటిగా నీ క్రైస్తవ విశ్వాసంతో ప్రారంభించావు. Then goes to the higher levels. తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి మెట్టులకు ఎక్కుతున్నావు. Some people stuck up over there. కొంతమంది అక్కడే ఆగిపోతారు. Some people they stuck up with faith. కొంతమంది విశ్వాసంతోనే ఆగిపోతారు. They don't come to the next step. వారికి తర్వాత మెట్టులోకి రావడానికి ఇష్టపడదు. Some people at least they come to little point up till the temperance, then they stay back. కొంతమంది సగం వరకు వస్తారు, ఆ సహనము ఆశా నిగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోతారు. They don't go up. వారికి పైకి వెళ్ళడానికి ఇష్టపడదు. God is calling you to till the end. దేవుడు నిన్ను ఇంకా ఆ ఉన్నతమైన స్థలానికి రావాలని కోరుతున్నాడు. Step by step spiritual life should increase. మెట్టుగా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, దూరదృష్టి కలిగిన క్రైస్తవుడిగా నన్ను చేయదేవా, ప్రభా నన్ను తాకండి అన్నవారు గుండె మీద చేపెట్టి ఒక చేతిని పరలోకం వైపు ప్రార్థన చేద్దాం. Lord, let me have faith, and in the faith I should have Lord virtue. ప్రభువా, నేను విశ్వాసము కలిగి ఉండుటకును విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండుటకు సహాయం చేయండి. Lord, teach me to walk in virtue. ప్రభువా, నేను సద్గుణం కలిగి నడుచుకుంటకు సహాయం చేయండి. Teach me to have wisdom and knowledge of God. ప్రభువా, జ్ఞానము దేవుడిచ్చే బుద్ధి కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, let me have in knowledge of self control, temperance. నేను జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Teach me, Father, in temperance and self control, let me have patience. ప్రభువా, ఆశా నిగ్రహమందు నేను సహనము కలిగి ఉండడానికి సహాయం చేయండి. Let me have patience in my house. నా గృహాల్లో నేను సహనం కలిగి ఉండాలి. Wherever I go, I should have patience, Lord. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సహనము కలిగి ఉండాలి తండ్రి. Teach me, Holy Spirit. పరిశుద్ధాత్మను నాకు నేర్పించండి. Father, anoint me. తండ్రి, నన్ను అభిషేకించండి. Fill me with the power. నీ శక్తితో నింపండి. Let your spirit lead me. నీ ఆత్మ నన్ను నడిపించును గాక. Let your anointing flow through me. అభిషేకం నా గుండా ప్రవహించాలి తండ్రి. The blessings of God flow through me. దేవుని ఆశీర్వాదాలు నా గుండా ప్రవహించాలి. Yes, my brother, as you are praying, the power of God is coming down. సహోదరుడా, నీవు ప్రార్థిస్తుండగా దేవుని శక్తి దిగి వస్తుంది. Holy Spirit of God is coming down. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉన్నారు. He will do wonders for you. ఆయన నీ కొరకు అద్భుత కార్యాలు He చేస్తారు. heals your heart. ఆయన నీ హృదయాన్ని బాగు చేస్తారు. He heals your mind. నీ మనస్సును ఆయన బాగు చేస్తారు. He blesses your family. నీ కుటుంబాన్ని ఆయన దీవిస్తారు. The long life God will give you. దీర్ఘాయుష్ను నీకు దేవుడు అనుగ్రహిస్తారు. Continue praying, my brother. ప్రార్థన చేయండి సహోదరులారా. Father, తండ్రి, let me have a long look. నేను దూరదృష్టి కలిగిన వ్యక్తిగా ఉంటాను. You will let me able to see what is coming afar. దూరము నుండే ఏది వస్తున్నదో నేను చూసే వ్యక్తిగా ఉండాలి తండ్రి. Teach me how to pray. ఎలా ప్రార్థించాలో నేర్పించండి. Teach me how to work. ఎలా పని చేయాలో నేర్పించండి. Teach me how to walk in patience. సహనము కలిగి ఎలా నడుచుకోవాలో నేర్పించండి. Teach me how to walk in godliness. దేవుని భక్తిలో ఎలాగో నడవాలో నేర్పించండి.
Lord, teach me how to have patience. ప్రభువా ఏ విధంగా ఇటువంటి సహనము కలిగి జీవించాలో నాకు నేర్పించండి. Let me walk in brotherly love. నేను సహోదర ప్రేమ కలిగి నడచడానికి సహాయం Teach చేయండి. me how to have brotherly love. సహోదర ప్రేమ ఎలా కలిగి ఉండాలో నేర్పించండి. To love brothers and sisters. నా సహోదరి సహోదరులను ప్రేమించుటకు, To share the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు. Touch your people right now. పరిశుద్ధాత్మ నీ ప్రజలను ఇప్పుడే తాకమని అడుగుతున్నా. Anoint your people right నీ now. ప్రజలను ఇప్పుడే అభిషేకించమని అడుగుతున్నా. Every demon go. ప్రతి దయ్యము శక్తి బయటికి పో. Satan, we bind you in Jesus' name. సాతాను నిన్ను యేసు నామములో బంధిస్తున్నా. Evil spirits, దురాత్మ శక్తులారా, darkness, చీకటి, demons, దయ్యములారా, do not disturb others. ఇతరులను మీరు ఇబ్బంది పెట్టొద్దు. Live people of God. దేవుని ప్రజలను విడిచిపెట్టు. Live people of God. దేవుని ప్రజలను విడిచిపెట్టండి. Let the blessing come to our nation. ఆశీర్వాదం మా దేశం మీదకి వచ్చును Let the గాక. blessing come to our state. ఆశీర్వాదం మా రాష్ట్రం మీదకి వచ్చును Let the గాక. blessing come to our life. ఆశీర్వాదం మా జీవితంలోనికి వచ్చును గాక. Hallelujah. We thank you, Jesus. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు We స్తోత్రం magnify చెల్లిస్తున్నా. your name, నీ నామాన్ని Jesus. ఘనపరుస్తున్నాము యేసయ్యా. Everyone can repent if you don't have anyone up in these 8 points. ఈ 8 అంశాల్లో ఏది నువ్వు కలిగి లేకపోయినా ప్రార్థించు, దేవుని కృపను అడుగు. Lord, teach me how to have faith. ప్రభువా విశ్వాసం ఎలా కలిగి ఉండాలో సహాయం చేయండి. How to walk in virtue. నేను సద్గుణములో ఎలా How నడుచుకోవాలి, to walk in knowledge. జ్ఞానములో ఎలా నడుచుకోవాలి, How to have self-control wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా ఎలాగో ఆశా నిగ్రహం కలిగి ఉండాలో. Father, teach me to have patience, Lord. తండ్రి సహనము కలిగి ఉండడం నాకు నేర్పించండి. Lord Jesus, teach me. ప్రభువా యేసు నాకు నేర్పించండి. Anoint me with the fruit of the Spirit. ఆత్మ ఫలముతో నన్ను అభిషేకించండి. Gifts of the Holy Spirit. ఆత్మ వరాలు మాకు దయచేయండి. Let me hate all evil in my life. నా జీవితంలో సమస్తమైన చెడుతనాన్ని అసహించుకోవడం నాకు నేర్పించండి. Remove it from my life, నా Lord. జీవితం నుండి తీసివేయండి తండ్రి. Let your blessings flow through my life in నీ Jesus' ఆశీర్వాదం నా name. జీవితము గుండా యేసు నామములో ప్రవహించును గాక. Amen. ఆమేన్ ఆమేన్ ఘనత మహిమ ప్రభావం యేసు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. ఆమేన్. ఆయన కృపతో నింపబడదుము గాక. దగ్గర దృష్టి మాత్రమే కాక దూర దృష్టి కూడా కావాలని చేతుల పైకి ఎత్తుదాం. ప్రభువా, నాకు నా కుటుంబానికి దూర దృష్టి కలిగిన క్రైస్తవులుగా మేము జీవించాలి దేవా. దగ్గర దృష్టికి మాత్రమే కాదు, మాత్రమే కాదు, దూరముగా దూరముగా నువ్వేం చేయబోతున్నావు, ఏం ఈ చేయబోతున్నావు, లోకం మీదకి ఏం రాబోతుందో, లోకం మీదకి ఏం రాబోతుందో, నేను ఎలా సిద్ధపడాలో, ఎలా సిద్ధపడాలో, నీ రాకడికి ఎలా సిద్ధపడాలో ఎక్కడికి ఎలా సిద్ధపడాలో మాకు నేర్పుము మాకు నేర్పు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా. దూరదృష్టి దయచేయండి. ఒక గుడ్డి క్రైస్తవుడుగా, దూరదృష్టి లేని క్రైస్తవుడుగా నేను జీవించకూడదు. భక్తి కలిగిన వ్యక్తిగా నీ చిత్తం నెరవేర్చుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడున్నా కరోనా అది తిరిగి వెళ్ళిపోవును గాక, అది తరమబడును గాక. చేతులెత్తి అడుగుదాం. ప్రభా, ఈ కరోనా మా వాళ్ళ మధ్యలోకి వద్దున్నాయని దయచేసి ఆ వ్యాధి మా ప్రాంతంలో లేకుండా వెళ్ళగొట్టమని అడుగుదాం. చేతులెత్తి నాయన, చేతులెత్తి అడుగుచున్నాం. నీ సహాయాన్ని కోరుచున్నాం. యేసు, నీ సహాయం మాకు కావాలి. ఆ వ్యాధి మా యుద్ధ లేకుండా చేయండి. ఆ తెగులును వెళ్ళగొట్టండి ప్రభా. ఆ తెగులు మా దేశంలో లేకుండా చేయండి, మా రాష్ట్రంలో లేకుండా చేయండి, మా ప్రజల్లో లేకుండా చేయండి, సంఘాలలోకి రాకుండా చేయండి, విశ్వాసంలోకి రాకుండా చేయండి. హత్తి వ్యాధి దూరమగునుగాక. మా పిల్లలకు కానీ, స్కూల్కి వెళ్తున్న, కాలేజీకి వెళ్తున్న చిన్నారులకు కానీ, పెద్దలకు కానీ ఆ వ్యాధులు రాకుండా, సోకకుండా ప్రతి తెగులును తరివేస్తానన్నావు. అయ్యా, నీ నామములో ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను యేసు రక్తంలో కవర్ చేయండి. గట్టిగా అడుగుదాం. యేసు రక్తంలో కవర్ చేయండి. యేసు రక్తము మమ్ములను కవర్ చేయునుగాక. సాతానా, నీ సైన్యమును, చీకటి శక్తులరా, మీ అధికారమును యేసు నామములో కొట్టివేస్తున్నా. యేసు రక్తంలో, యేసు నామములో నిన్ను ఎదిరిస్తున్నాం. వెళ్ళిపో. ప్రభు, ఆ కృపనిచ్చేందుకు స్తోత్రం అని చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. సే ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్క స్లైడ్ కొరకు ప్రార్థన చేద్దాం. మీ చేయి చాపి గట్టిగా కంఠమెత్తి మరి ప్రార్థన చేయండి. ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. స్క్రీన్ వైపు మీ చేయి చాపండి, ప్రార్థన చేయండి. ప్రభా, మీ దాసుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు చేస్తున్న సేవను, పరిచర్యను దీవించండి, వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వారు నడిపించే సేవను, సంఘాలను, పరిచర్యలను దీవించండి. ఆకర్లు తీర్చివాడవు నీవే అయ్యా. సేవలో ఏ అవసరం ఉన్నా, పరిచర్యలో ఏ అవసరం ఉన్నా, మీ దాసులు నడిపిస్తున్న సంఘాల్లో ఏ అవసరం ఉన్నా, అది సంఘ స్థలం యొక్క అవసరమైన, మీ దాసుల కుటుంబంలో ఉన్న అవసరతలైనా, ఏ అవసరం ఉన్నా అది తీరిపోవాలనైనా తీరిపోవాలి. గట్టిగా అడుగుదాం. తీరిపోవాలి. మీ దాసులు ఏ దేశానికి వెళ్తున్నా అనండి గట్టిగా.
అన్ని దేశాలలో ద్వారాలు తెరవండి, సువార్త సభలు జరిగించండి, ఆత్మీయులైన వారిని లేవనెత్తండి, సేవకులను లేవనెత్తండి, సంఘ స్థలాలు ఇవ్వండి, మందిరాలు కట్టించండి, సేవకులను సిద్ధపరచండి, ఆత్మలు రక్షించండి. ప్రపంచవ్యాప్తముగా అన్ని దేశాలలో సేవ జరగాలి. ఆ కృప మీ దాసులకు దయచేయి. కృప కృప గట్టిగా కృప 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 కృప. ఆత్మలు రక్షించబడునుగాక. అన్ని దేశాల్లో ప్రజలు దేవుని బిడ్డల రక్షణలోకి నడిపించునుగాక. ద్వారములు తెరవబడునుగాక. అన్ని దేశాల్లో నమ్మకమైన సేవకులు, యథార్థమైన సేవకులు మన ఇండియాలో, మన రాష్ట్రంలో, దేశ విదేశాల్లో దైవజన యొద్దకు నమ్మకమైన వారిని పంపమని అడుగుదాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. యేసయ్య నీ నామములో ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన సేవకులను, యథార్థమైన సేవకులను, మంటగల సేవకులను, పేరాశ కోసం కాకుండా, స్వార్థం కొరకు కాకుండా దేవుని సేవ చేయాలి, ఆత్మలు రక్షించాలని మంట కలిగిన ఆత్మీయులైన సేవకులను మీ దాసుని ఎద్దుకు నడిపించండి, నడిపించండి, నడిపించండి. మా ప్రభు యేసు నామములో నడిపించండి. ఆమేన్. సేవకులు ఇప్పటికే సేవలు చేయుచున్న పరిచారకులు, పాస్టర్స్, ఎవాంజలిస్ట్ ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ మరింత నమ్మకస్తులుగా గొప్ప పరిచర్య చేయుటకు కావలసిన కృపా సహాయము అభిషేకం వారికి కలుగునుగాక. వారి కుటుంబాలు దీవించబడునుగాక. మరి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటిలో, మన దేశం అంతట్లో అనేక సంఘాలు కట్టబట్టుకు దేవుడు కృపను దయచేయునుగాక. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అలాగే కేసీఆర్ గారు, జగన్ గారు మంచి పరిపాలన అందించినట్లు వారికి మంచి ఆలోచనలు ఆ క్యాబినెట్ మినిస్టర్స్కు అసెంబ్లీలో దేవుడు వారికి దయచేయునుగాక. మన దేశం మీద ఉన్న పాపం శాపం కొట్టివేయబడి మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రులు, మన రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మరి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, మరి అన్ని రకాల ఆర్మీలో ఉన్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వ అధికారులందరూ కూడా దేవుడైన యేసు ప్రభుని తెలుసుకుని వచ్చునుగాక. అన్ని తెలుసుకోకుండా అడ్డగిస్తున్న ఆత్మలను యేసు అధికారం గల నామంలో బంధిస్తున్నాం. క్రీస్తు విరోధి ఆత్మ బంధించబడి మన దేశ ప్రజలకు సత్యం తెలియపరచబడునుగాక. మరి మిషనరీ కుటుంబాలన్నీ కాపాడబడి, ఆదరించబడి, వారి అక్కర్లు తీరిపోయి వారికి కావాల్సిన ఆదరణ, సహాయం ఇప్పుడే అందునుగాక. ప్రభునామంలో ప్రార్థిస్తున్న హాస్పిటల్ పాలైన వారు, ఐసీలో ఉన్నవారు, ఇంటి దగ్గర కూడా జబ్బుతో బలహీనతో ఉన్న వారికి స్వస్థత, కనికరం చొప్పున యేసయ్య నామములో స్వస్థత, ఆరోగ్యం వచ్చునుగాక. కరోనా వ్యాధిగ్రస్తులకు, అలాగే చీకటి వ్యాధులు, తలనుండి అరికాల వరకు ఏ రోగము, ఏ వ్యాధి ఉన్నా వారందరికీ యేసు అధికారం గల నామంలో విడుదల. గట్టి చెప్పండి. మీరే ప్రార్థన చేయండి. చేయి జాపి ప్రభా సకల రోగాల నుండి విడిపించండి, విడిపించమని. మీకు అవకాశం వచ్చినప్పుడు చాలా గట్టిగా చేయండి. సకల రోగాల నుండి విడిపించండి ఆయన. సకల వ్యాధి రోగముల నుండి విడుదల ఇవ్వండి ప్రభా. కనికరించుము, కాపాడండి, విడుదల ఇవ్వండి, స్వస్థపరచండి. యేసునామములో తల నుండి అరికాల వరకు ఏ రోగం ఉన్నా అది విడిచిపోమని 3 సార్లు చెప్పండి. యేసునామములో సకల వ్యాధులు యేసు అధికారం గల నామంలో. మరి మన పిల్లలకు, మన కుటుంబాలకు ఎటువంటి చెడు అలవాట్లలో పడకుండా, ఇప్పటికే పడిన వాళ్ళు విడుదల పొందాలి. ఇక్కడ పడకుండా ఉంటే దేవుని కాపుదల కలిగి వారు దేవుని అగ్ని కంచి వేయబడి కాపాడబడుదురుగాక. ఆమేన్. మరి ఇప్పటికి అలవాట్లు పాలైన వారందరికీ విడుదల వచ్చును. అన్ని రకాల అలవాట్లలో నుండి ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరి కోసం ప్రార్థిస్తున్నా వారందరూ అన్ని రకాల అలవాట్లను విడుదల పొందుదురుగాక. ఇలాంటి అలవాట్లతో ఒక్కసారి లైఫ్ చేంజింగ్ సెంటర్కి అలా వచ్చిన వాక్యం విన్నా, యూట్యూబ్లో ఎక్కడ విన్నా, వారు వెంటనే విడుదల పొంది వారు సాక్ష్యం ఇచ్చుటకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలుగా మారిపోదురుగాక. చేజాబు చెప్పండి. యేసు నామములో అన్ని రకాల అలవాట్ల నుండి విడుదల ఇవ్వు నాయనా. లైఫ్ చేంజ్ అయిపోవాలి ప్రభా. ఎంత క్రూరపు చీకటి అలవాట్లైనా, ఎంతగా బానిసలై ఉన్నా ఒక్కమారు మీ దాసులు చెప్తున్న వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ కార్యములు జరగాలి. వెంటనే విడుదల రావాలి, విడుదల రావాలి ప్రభా. ఆశ్చర్యరీతిగా విడుదల ఇవ్వండి. అట్టి పాపాల మీద వారికి అసహ్యం కలుగునుగాక. ఆమేన్. న్యాచురల్ డిసాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, వరదల్లో, భూకంపాల్లో, మరి సునామీల్లో, కరువు కాటకాల్లో ఎటువంటి కీడు కలగకుండా దేవుని పిల్లలందరూ కాపాడబడుదురుగాక. సేవకి ఇచ్చినట్లు, పరిచర్యకి ఇచ్చినట్లు, ఆ నూతన మందిర పని కొరకు ఇచ్చినట్లు నా చేతులను బలపరచిన ఆయన ఆర్థిక సహాయం దయచేయండి. అద్భుతమైన సహాయం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తుండగా కృపగల దేవా సహాయం పంపించు.
ఈ 40 రోజుల్లో ప్రభువా ఆ నూతన మందిరం కొరకు నేను కూడా ప్రత్యేక కానుక ఇవ్వగలిగే సామర్థ్యము నాకు దయచేయము. చేతులెత్తి అడగండి, నాకు దయచేయి ప్రభువా, దయచేయము నాయన. అది ఎంతైనా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఈ 40 రోజులు ముగించేలోగా ఆశ్చర్యకార్యాలు జరగడము, మనం అనుకున్న మొక్కుబడి చెల్లించడము, కృతజ్ఞత కానుక ఇచ్చుట, అలాగే మీకు జరిగిన సాక్ష్యం చెప్పే రోజు వచ్చునుగాక. రేపటి నుండి సాక్ష్యాలు, అనేక మంది మీ సాక్ష్యం చెప్పే కార్యాలు జరుగునుగాక. ఆమేన్. చేజాపండి. యేసు నామములో మందిర స్థలం వచ్చునుగా కానండి. స్థలం ఇచ్చేవారు వచ్చుదురుగాక, కట్టించేవారు వచ్చుదురుగాక, స్పాన్సర్ చేసేవారు వచ్చుదురుగాక. ప్రభు సిటీలో ప్రార్థనా హాల్ దయచేయండి. ప్రతి సిటీలో కూడా లైఫ్ చేంజింగ్ ప్రేయర్ హాల్ వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వివాహం కాని బిడ్డలకు వివాహములు ఘనముగా యేసు నామములో జరుగునుగాక. వివాహం కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సంబంధాలు దేవుడు ఏర్పరిచి వివాహములు జరిగించునుగాక. ఆమేన్. మరి ఇల్లు లేనటువంటి వారందరికీ నివాసములు యేసు నామములో చక్కని నివాసం మీకు అనుగ్రహింపబడునుగాక. ఇల్లుని మరి చేయటండి, దేవుని రాకడ వరకు వాడుకోవడానికి ఒక నివాసము క్రీస్తు కనికరం చొప్పున మీకు దొరుకునుగాక. ఆమేన్. ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ దేవుని బిడ్డలకు వచ్చునుగాక. మరి ఆగిపోయిన ఇల్లు, ఆగిపోయిన వివాహములు, ఆగిపోయినటువంటి శుభకార్యాలు, ఆగిపోయిన ఉద్యోగం, వ్యాపారం తిరిగి రీస్టార్ట్ అవునుగాక. నిద్రపోతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం లేవాలి. జాబ్స్ వచ్చేయాడు చూపించండి. అనేక మందికి ఉద్యోగం లేక బాధపడేవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. మీ కొరకు జాబ్స్ రిలీజ్ అవునుగాక. ఇంతకన్నా గొప్ప శాలరీస్ పొందుకునే మార్గములు తెరవబడునుగాక. మరి మీ అప్పుల బాధలన్నిటి నుండి లోన్స్ క్లియర్ అయిపోయినట్లు, అన్ని రకాల అప్పుల్లో నుండి బయటపడినట్లు సహాయము మీ యొద్దకు వచ్చునుగాక. అడగండి, ప్రభా ప్రతి అప్పు తీరిపోవాలి, అప్పు లేకుండా సాయించరైనా అప్పు ఇచ్చేవారుగా చేయండి ప్రభా. అప్పు పుచ్చుకోవడం కాదు కానీ అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. గట్టిగా అడగండి, నాయన నేను అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి. అప్పు చేసే స్థితి నాకు వద్దు నాయన, అప్పు ఇచ్చే స్థితి నాకు కావాలి. నన్ను దీవించండి ప్రభా. గట్టిగా అడగండి, యేసయ్యా నీ కృప దయచేయి. మా గృహంలో అప్పులు పాలవకుండా సహాయం చేయి. ఉన్న అప్పులు తీరిపోటుకు సహాయం దయచేయమని చేతులెత్తి గట్టిగా అడగండి. డాడీ సహాయం కావాలి. ఆమేన్. ధారాళముగా మీ యొద్దకు వచ్చునుగాక. మరి గర్భఫలం లేని వారికి సంతానము కలుగునుగాక. ఫలము గర్భం ఫలించి గర్భఫలం పొంది వారి సాక్ష్యం ఇచ్చుదురుగాక. ఆమేన్. చిన్నగా ప్రారంభించిన వ్యాపారాలు, ఉద్యోగాలు, స్కూల్స్ కానీ ఏవైనా దేవుని బిడ్డలు ప్రారంభించిన చిన్నగా ప్రారంభించిన గొప్ప స్థాయికి చేరునుగాక. గాడ్ బ్లెస్ చిల్డ్రన్ అని చెప్పండి. మన పిల్లలను దేవుడు పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, మిషనరీలుగా, మరి ఐఏఎస్, ఐపీఎస్లుగా, ఇంకా అవసరమైతే మంచి హానెస్ట్ పొలిటీషియన్స్గా, లీడర్స్, పైలట్, సైంటిస్ట్, డాక్టర్స్, జడ్జెస్, ఇంజనీర్లుగాను ఇంకా గొప్ప గొప్ప వారుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభా మా పిల్లలను దీవించు నాయన, గొప్ప స్థానంలో ఉంచండి ప్రభా. గొప్ప స్థాయిలో, గొప్ప స్థానంలో ఉంచండి. వారికి జ్ఞానము, తెలివిని అనుగ్రహించండి. పరీక్షలు రాయిచుండగా వీళ్ళందరికీ జ్ఞానము కలుగునుగాక. తెలివి, బుద్ధి, జ్ఞానము కలుగునుగాక. పరీక్షలు రాయిచున్న బిడ్డలందరికీ జ్ఞాపక శక్తిని దయచేయండి. వారికి బుద్ధి జ్ఞానములు అనుగ్రహింపబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరి నింపుము దేవాని, ఇంతవరకు నింపాడు దేవుడు, ఇంకా అధికముగా నింపండి. నీ పరిశుద్ధాత్మతో, నీ ఆత్మవరములతో, ఫలముతో ఇంకను మీ దాసులను, వారి కుటుంబాన్ని, మమ్మలను నింపండి ప్రభాని. చేజాపి గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభా మీ దాసులు, వారి కుటుంబాన్ని, అలాగే పరిచర్యలో ఉన్న మమ్మల్ని అందరినీ ఇంకను అధికముగా నాయన అనండి గట్టి, ఇంకా అధికముగా ఆత్మ బలంతో, శక్తితో, కృపతో నింపుము దేవాన్ని. బిగ్గరగా నాలుగు, నింపుము దేవా, నింపుము నాయన. నింపండి మా ప్రభా. బలముతో నింపు, శక్తితో నింపు, కృపతో నింపు. మంచి ఆరోగ్యం దయచేయి, మంచి బలమును మాకు దయచేయండి. నేనంటాను ఆమె చెప్పండి. మనమును మన కుటుంబాలను ఆత్మతో నింపబడుదుముగాక. ఇంకా నింపబడుదురుగాక. ఇంకా ఇంకా ఆశీర్వదించబడుదురుగాక. నెక్స్ట్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి. యెరూషలేమాని క్షేమం కలుగునుగాక, వర్ధిల్లుదుగాక. యెరూషలేమాని సరిహద్దుల్లో సమాధానముండునుగాక. ప్రార్థన చేద్దాం. గట్టిగా చేయండి. ప్రభా యెరూషలేం కొరకు ప్రార్థన చేయుచున్నాను. యెరూషలేంలో సమాధానం ఉండాలి. సమాధానం ఉంచునాయన. కాపుదలు ఇవ్వండి. నీ కనికరం చొప్పున కాపాడండి. నీ ప్రజలను కాపాడండి ప్రభా. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్ అని చెప్పండి గట్టిగా. పరలోక ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము సర్వము నీదై ఉన్నది మా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా ప్రభు యేసునే సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, ఆమేన్. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నీకు అనే మాట తీసి నాకు అనిపించదు. నాకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. దేవుని కాపుదల మీకు తోడే ఉండును గాక. ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడునని. ప్రపంచం దేనికైతే భయపడుతుందో దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొట్టి ఆరాధిస్తున్నావు. కాపాడు. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. దేవుని వాక్యమైన మనం పరిశుద్ధాత్మని ఆధారం, యేసు రక్తమైన ఆశ్రయం. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. 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 జయ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. ఈ కరుణా నా గుడారము సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. ఓ సర్వశక్తుడి నాశ్రయం, ప్రభువే సేనా రక్షణ. యేసు నామమే నాకాశ్రయం, యేసు రక్తమే కాపాడును. 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 జయం జయం
ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. Glory! Hallelujah! Praise the Lord! యేసు రక్తములో నిలిచే విడుదల, స్వస్థత, సమాధానం, నీ ఇంటికి రక్షణ, దేవుని కృప, దేవుని సహాయం. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. జయం జయం యేసు రక్తమే, 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 జయం జయం యేసు రక్తమే. నీ కరుణ నా గుడారము సమీపించదు, నీ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. నీ కరుణ నా గుడారము సమీపించదు, నీ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడు. యేసు రక్తమే కాపాడు, 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 యేసు రక్తమే కాపాడు. హల్లెలూయా! ఏ కరోనా నా గుడారమున సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తము కాపాడు. ఆమేన్. ప్రత్యేక గమనిక. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తదుపరి సమాచారం మీకు అందించే వరకు అన్ని లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రతి నెల మొదటి శుక్రవారం మరియు ప్రతి శని ఆదివారాల్లోనూ ప్రత్యేక సందర్భాలలోనూ దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు అందించే పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన ఆత్మీయ దైవవాక్య సందేశాలను పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారాను మరియు లైఫ్ చేంజింగ్ అను మా ఛానల్ ద్వారాను వివిధ సువార్త ఛానల్స్ ఆరాధన కల్వరీ ఛానల్స్ ద్వారాను దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు మీ కొరకు ప్రత్యేక వాక్య సందేశాలను అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. ఈ విపత్కర సమయంలో మీ గృహాలలోనే ఉంటూ మీ గృహాలను విడిచి బయటకు రాకుండా ప్రభుని స్తుతించి ఆరాధించే చక్కని అవకాశం. మరిన్ని వివరములకై 9542902902 7799902101 7799934576